ఈ వీడియోలో ఎపిసోడ్ రివ్యూతో పాటుగా రేపు జరగబోయే అప్డేట్స్ కూడా ఇప్పుడే చెప్తాను. రేపు జరగబోయే అప్డేట్స్ ముందు చెప్పి తర్వాత ఎపిసోడ్ గురించి మాట్లాడతాను. ఈ ఎపిసోడు బీభత్సమైన దారుణమైన న్యూట్రల్ వేలో ఉంటుంది. అందరూ తిట్టుకుంటారు, నన్ను న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం బీభత్సంగా పోగొట్టుకుంటారు. అందరూ తిట్టుకుంటారు. నేను ఈ రివ్యూని లైవ్ చూడకుండా చేస్తున్నాను. లైవ్ నేను హాఫ్ చూశాను. ఎపిసోడ్లో జరిగిన టాస్క్ని అయితే ఎపిసోడ్ మాత్రమే చూశాను, లైవ్ అసలు చూడలేదు. కాబట్టి ఎపిసోడ్ని బట్టి నేను రివ్యూ చేస్తున్నాను. అనేది ఆ పర్టికులర్ టాస్క్ రిలేటెడ్ మాత్రం. మిగతాదంతా యాజ్ యూజువల్గా చేస్తున్నాను. లైవ్ కూడా మిక్స్ చేసి చెప్తున్నాను. ఆ ఎపిసోడ్ ఆ టాస్క్ ఏదైతుందో ఆ టాస్క్ మాత్రం నేను లైవ్లో చూడలేదు, ఎపిసోడ్లో నేను చూశాను. అది ముందే చెప్తున్నాను. దాన్ని బట్టి నేను రివ్యూ చేస్తున్నాను. ఒక్కొక్కటి మాట్లాడదాం. ఆ టాస్క్లో సంచాలక్గా కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు యాజ్ పర్ ద ఎపిసోడ్. అండ్ ఆ టాస్క్లో భరణి గారు అండ్ తనుజ గారు ఫౌల్ ఆడారు. దాని గురించి మాట్లాడతాను. కళ్యాణ్ పడాలకి భారీ అన్యాయం జరిగిందా అంటే దాని గురించి నా వర్షన్ ఏంటి మాట్లాడతాను. కళ్యాణ్ సంజన గారి విషయంలో తప్పు చేశాడా రైట్ చేశాడని మాట్లాడతాను. ఓవరాల్గా సంజన గారికి అన్యాయం జరిగిందా మంచి జరిగిందా అని ఏదైతే తమ్ముని పెట్టడం వాటన్నిటి గురించి కూడా మాట్లాడతాను. కలిసి వచ్చిందా లేకుంటే అన్యాయం జరిగిందా వాటన్నిటి గురించి మాట్లాడతాను. ఇమాన్యుయల్ని ఈ బిగ్ బాస్ వాళ్ళు దమ్ముంటే బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ టీము ఒకసారి ఇమాన్యుయల్ని ఓడించండి. ఏదైనా ఒక టాస్క్ పెట్టి ఓడించడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఈ సీజన్లో ఒకటి కూడా ఓడిపోలేదు అనుకుంటా. మొన్న ఏదో వాంటెడ్గా ఓడిపోయింది తప్పించి కాయిన్స్ టాస్క్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు అనుకుంటా. ఇమాన్యుయల్ ఓడాడా ఏమో, ఓడిపోతే ఒకటి ఆరు ఏమన్నా ఓడిపోయాడేమో, మోస్ట్లీ ఓడిపోలేదు. అలా ఆడుతున్నాడు. ఆయన గురించి కూడా చెప్తాను. ఒక్కొక్కటి మాట్లాడదామా. ఫస్ట్ ఈ వీడియో లెంత్ ఉండదు, 30-35 మినిట్స్ లోపలే అయిపోద్ది. కాబట్టి చూసేవాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎంటర్టైనింగ్గా కామెడీగా ఏదో చెప్పుకుంటూ వెళ్తాను, ఫన్నీగా. ఫస్ట్ లైక్ చేయమో, లైక్. అండ్ ఓవరాల్గా ఏమనిపించిందంటే ఈ ఎపిసోడు సంజన గారు తెలివైన ఆవిడ. ఎంత తెలివైన ఆవిడంటే గేమ్ని ఎలా ఆడాలో, ఏ పాయింట్ని ఎలా తీసుకెళ్లాలో షీ నోస్ ఎవ్రీథింగ్. బట్ తనకైతే ఈరోజు అన్యాయం అయితే జరిగింది. అది కేవలం అన్యాయమైనా ఇంకేమైనా అనొచ్చా ఆ పాయింట్లో లాక్కుంటూ వెళ్దాం. ప్రాపర్గా చెప్తా వీడియో. ఒక్కొక్క పాయింట్ వివరిస్తూ వెళ్దాం. ఫస్ట్ రేపేం జరగబోతుందో చెబితే మీకు ఈరోజు ఎపిసోడ్కి కూడా కనెక్షన్ ఉంటుంది. యాక్చువల్గా బిగ్ బాస్ అనుకుంటున్నది ఏంటంటే ఏదో చేయబోతున్నాడు ఈ వారం. ఆడియన్స్ని యూజ్ చేసుకొని ఎవరినైనా ఎలిమినేట్ చేయడం కానీ, తక్కువ ఉండే వాళ్ళని ఎక్కువ ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వడం, రెండు చేయబోతున్నాడు. ఏదైనా జరిగితే ఇది అన్ఫెయిర్ బిగ్ బాస్ అని మీరే అనే అవకాశం ఉంది అని అంటున్నాడంటే ఏదో ఎప్పుడు జరగంది ఏదో వింతగా చేసి ఎవరిదో పెంట చేస్తున్నాడు, ఎవరినో నాశనం చేయబోతున్నాడు అని అర్థమైపోతుంది. సంథింగ్ ఏదో చేయబోతున్నాడు. ఎవరినో మిడ్ వీక్ ఎలిమినేషనా, మేబీ మిడ్ వీక్ ఎలిమినేషనా, లేకుంటే శుక్రవారం పూట శనివారం పూట అంటే సడన్గా డబుల్ ఎలిమినేషన్ ఏమైనా జరగబోతా. ఆ డబుల్ ఎలిమినేషన్ ఒకటి ఆడియన్స్ త్రూ, ఒకటి వచ్చేసరికి ఇక్కడ లీస్ట్లో బాటంలో ఉన్న వాళ్ళని చేయబోతున్నాడు అనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఒకటి ఆడియన్స్ త్రూ నార్మల్గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, ఒకటి వచ్చి ఈ పర్టికులర్ వారం లీస్ట్లో బాటంలో ఉన్న వాళ్ళని పంపించే అవకాశాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. చూడాలి. సంథింగ్ ఇలాంటి రిలేటెడ్ అది చేయబోతున్నాడు. అది ఎలా అనిపించిందంటే ఈరోజు ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో లీడర్ బోర్డులో హైయెస్ట్లో ఉన్నది ఇమాన్యుయల్. సెకండ్ పాయింట్లో ఉన్నది భరణి గారు. ఆయన ఫౌల్ ఆడారు, బట్ ఆయన గురించి చెప్తా. తర్వాత రేపు ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ రిలేటెడ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టీవీలో ప్రోమో వచ్చి మీరు చూస్తుంటారు. ఆ టాస్క్ టఫెస్ట్ టాస్క్. ఈవెన్ తనుజ, ఇమాన్యుయల్ అందరిది కింద పడిపోతూ ఉంటే ఈ మృగం, ఆట ఆడే మృగం, ఈ నిజంగానే ఇమాన్యుయల్ ఆటలో మృగంలాగా ఆడుతున్నాడు. ఇంకేది దాడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దండయాత్ర, ఈ దయాగాడి దండయాత్ర అన్నట్టుగా, ఇమ్ముగాడి దండయాత్ర అన్నట్టుగా టాస్క్ అంటే అల్లాడిస్తున్నాడు స్వామి, అల్లాడిస్తున్నాడు ఇమాన్యుయల్. ఏంది స్వామి ఈ టాస్క్లో? ఏ టాస్క్ అయినా నువ్వు దమ్ముంటే బిగ్ బాస్ టీం నువ్వు ఓడించు ఇమాన్యుయల్ అన్నట్టుగా ఆడుతున్నాడు. ఓడించు దమ్ముంటే, నీకాడ దమ్ముంటే నీ టెక్నికల్ టీము, నీ అనాలిసిస్ టీము, నీ టీము, టాస్కులు ప్రిపేర్ చేసే టీం అందరూ కలిసి వచ్చి ఆలోచించి ఇమాన్యుయల్ ఓడించడానికి ఏమైనా టాస్కులు పెట్టిన అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఆడుతున్నాడు ఇమాన్యుయల్. రేపు టాస్క్లో ప్రోమోలో కూడా అలా ఆడుతున్నాడు. దాంట్లో కూడా ఇమాన్యుయల్ లీడు. దాంట్లో సెకండ్ వచ్చేసరికి డెమాన్ పవన్ ఫస్టో సెకండో తెలీదు. అది ఎందుకు చెప్తున్నాను చెప్తానండి. ఈ రోజుకి రేపటికి కంపేర్ చేస్తే యాజ్ పర్ ద ప్రోమో చెప్తున్నాను. అండ్ అప్డేట్స్ రిలేటెడ్ నాకు వచ్చిన దాని ప్రకారం ఇమాన్యుయల్ టాప్లో ఉండే, సెకండ్ టాప్లో ఉండింది డిమాన్ పవన్. దాన్ని బట్టి చెప్తాను నేను. డిమాన్ పవన్ విన్ అయినా ఉండాలి, లేకుంటే సెకండ్ పొజిషన్ అయినా వచ్చి ఉండాలి ఇమాన్యుయల్ తర్వాత. ఇది జరిగింది. అంటే ఓవరాల్గా ఈరోజు టాస్క్కి రేపు టాస్క్ తర్వాత ఇమాన్యుయల్ ఫస్ట్, డెమాన్ పవన్ సెకండ్ ఉన్నారు లీడర్ బోర్డులో. అంటే భరణి గారు ఉండాల్సింది డెమాన్ ఉన్నాడంటే డెమాన్ నిన్నట్లో గెలవడం కానీ సెకండ్ పొజిషన్ కానీ వచ్చాడు. అది పక్కా వదిలేద్దాం. రేపు ఇంకా ఏంటంటే ఇక ప్రతిరోజు జరగబోయేది ఇదేమో, ఎవ్రీడే జరగబోయేది ఇదే. ఏం జరగబోద్దంటే ఆడియన్స్ వస్తారు హౌస్ లోపలికి.
ఒక మల్టిపుల్ ఆడియన్స్, ఒక 7-8 మెంబర్స్ వస్తారు ఎవ్రీడే. దాదాపుగా 3 ఎపిసోడ్స్ వస్తాయి, 3 days వస్తారు. రేపు ఎపిసోడ్లో ఆడియన్స్ వచ్చి ఫస్ట్ లీడర్ బోర్డులో టాప్ 2 ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. ఎవ్రీడే ఇంతే అంట. లీడర్ బోర్డులో ఎవరైతే టాప్ ఉన్నారో మేబీ నెక్స్ట్ టైంకి వాళ్ళిద్దరికి కాకుండా కింద ఉండే వాళ్ళకి ఇస్తాడో లేదో తెలియదు. ప్రస్తుతానికి రేపు మాత్రం లీడర్ బోర్డులో టాప్లో ఉన్న 5 ఆడియన్స్ వచ్చిన తర్వాత బయటికి పిలిచి గేట్లో లోపల నుంచి వాళ్ళు మాత్రమే, ఆ 2 మాత్రమే బయటకు వస్తారు. ఎవరు? ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ వచ్చి వాళ్ళు గార్డెన్ ఏరియాలో కూర్చొని ఈ ప్రేక్షకులు ఎవరైతే వస్తారో వాళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళకి బిగ్ బాస్ ఏదో క్వశ్చన్ అడిగాడట. మేబీ దట్ క్వశ్చన్ ఏదంటే చెప్తానండి. సక్సెస్ అంటే ఏంటో, లేకుంటే విజయం అంటే ఏంటో, సంథింగ్ ఏదో ఆ రెండింటిలో ఒకటి అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరిని చిరొక ఆన్సర్ చెప్పమన్నారంట. ఆన్సర్ చెప్పిన తర్వాత ఆడియన్స్కి ప్లకార్డ్స్ సూపర్ అనో గ్రీను ఎల్లో రెడ్ సంథింగ్ ఏదో ఇస్తే ఎవరు బాగా చెప్పారు అన్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సరు ఇమాన్యుల్ బాగా చెప్పాడు అన్నారండి. యాజ్ యూజువల్గా ఇమాన్యుల్ అలాంటివి బాగా చెప్తాడు. సో ఇమాన్యుల్కి ఛాన్స్ ఇచ్చినట్టు బిగ్ బాస్. అది ఎందుకో వాంటెడ్గా ఆ క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ రూపంలోనే చెప్పాడా, లేకుంటే ఆ లీడర్ బోర్డులో పాయింట్స్ కన్సిడర్ చేశారో తెలియదు. డిమాండ్ పవన్ లోపల పంపించారట. ఇమాన్యుల్ని కూర్చోబెట్టి ఇమాన్యుల్ ఈ సీజన్లో విషయాల మీద రాంగ్ క్వశ్చన్ కావచ్చు, రైట్ క్వశ్చన్ కావచ్చు, అన్ని రకాల క్వశ్చన్స్ అడిగేశారట. అడిగేసి ఓట్ అప్పీల్ చేసి ఛాన్స్ ఇచ్చారన్నట్టుగా టాక్. ఇది కొంచెం డౌట్. ఇది జరిగిన ఆడియన్స్ టాప్లో ఉన్న వాళ్ళని వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనివల్ల ఎగ్జాంపుల్కి ఆడియన్స్లో ఇమాన్యుల్ని కొన్ని క్వశ్చన్లు అడిగారు. కళ్యాణ్తో నువ్వు ఎందుకు ఉంటున్నావు, ఓటింగ్ ఎక్కువ ఉంది, ఓటింగ్ ఏమైనా యూజ్ అవుతుంది, పడతాయి అని ఏమైనా ఉంటున్నావు అనే క్వశ్చన్ అడిగారంట. అది ఎపిసోడ్లో వస్తుందో లేదు. ఇలాంటివి అతనికి యూజ్ అయ్యి కూడా అడిగారు. అంటే ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఏం జరగబోతుంది బయట అనేది కూడా తెలుస్తుంది క్లియర్గా. తనకి అప్రిషియేట్ చేస్తూ కూడా అడిగినవి ఉన్నాయంట. సో ఓవరాల్గా ప్లస్ అవ్వబోతుంది ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ రోజు రోజుకి దండయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది జరగబోతుంది. రేపు ఎపిసోడ్లో ఇది జరగదు. ఎల్లుండి కూడా అంతే. ఆడియన్స్ వస్తారు, లీడర్ బోర్డులో ఉన్న వాళ్ళు క్వశ్చన్లు అడతారు, వెళ్తారు. ఆల్మోస్ట్ అందరినీ ఏదో ఒక రకంగా అడిగేటట్టు చేస్తారు అనుకుంటా బిగ్ బాస్. చూద్దాం, ఒక్కొక్కటి వద్దాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. కళ్యాణ్ రిలేటెడ్ అన్యాయం గురించి అన్నిటి గురించి చెప్తాను గట్టిగా, మొహమాటం లేకుండా చెప్పేస్తాం. ఎందుకంటే మనం ఖాళీగానే ఉన్నాం. అంత హైలైట్గా ఏం ఉండట్లేదు. ఈరోజు ఎపిసోడ్ ఓకే, పర్లేదు, మనం చెప్పుకోవడానికి బాగానే ఉంది. ఫస్ట్ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉండే ఆడ ఊటీ అన్నగా ఖచ్చితంగా తనుజ గారిని చూసి పాడారన్నట్టుగా వచ్చింది ఆ సాంగ్. అల్లాడిచ్చారు. వెంటనే బిగ్ బాస్ ఇంకేం అడిగే గ్యాప్ కూడా లేదు. అడుగు దూరంలో విజయం ఉంది, కానీ ఆ ఒక్కరికి మాత్రమే ఆ విజయం వరిస్తుంది అని చెప్పి కళ్యాణ్ ఇప్పటికే నువ్వు ఫైనలిస్ట్ అయినా వల్ల కాబట్టి ఈ వారం కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉంటున్నారు నేరుగా అన్నారు. దిస్ ఈజ్ అన్ఫేర్ అందామంటే అనొచ్చు, 100% అనలేము. నేను తమ్నేల్ ఎందుకు పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టానంటే అన్ఫేర్ అనొచ్చు, 100% అనలేము. ఎందుకు అన్ఫేర్ అనొచ్చు అంటే అది వాళ్ళ చేతిలో ఉంది. నామినేషన్స్లో పెట్టాలంటే పెట్టేయచ్చు. ఎందుకంటే సీజన్స్ వల్ల అలాగే పెట్టారు. టికెట్ టు ఫినాల్ గెలిచిన వ్యక్తి కూడా నామినేషన్లో పెట్టి 14 రోజులు విన్నింగ్ పెట్టేశారు. బట్ ఈ సీజన్లో ఏం చేశారు? లాస్ట్ సీజన్లో కూడా అంతే, ఈ సీజన్లో చేసినట్టు చేశారు. కానీ 7th సీజన్లో మాత్రం అలా చేయలేరు. అందరినీ పెట్టేశారు టికెట్ టు ఫినాల్ గెలిచిన వ్యక్తిని కూడా. బట్ ఈ సీజన్లో కళ్యాణ్ని వరుసగా దెబ్బ మీద దెబ్బ ఏం పడిందంటే ఇది ఎక్కడ క్వశ్చన్ మార్క్ లాగా ఏంటంటే ఈ టైంలో తనుజాకి వచ్చినా నేను క్వశ్చన్ చేసేవాడిని. క్వశ్చన్ ఏం లేదు, వాళ్ళ తప్పని నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ ఏదో ఆలోచన, అది తప్పేమో, అది అలా చేయకుండా ఉండుంటే బాగుంటుందేమో అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వరుసగా 2 వారాలు నామినేషన్ లేడు. టికెట్ ఎలా ఉండాలా? ఒకటి ఏదైనా వస్తే బెనిఫిట్ అవ్వాలి, కానీ అది అన్ఫిట్ అవ్వకూడదు. మనకి యాడ్ ఆన్ అవ్వాలి, కానీ తుస్సు అవ్వకూడదు కదా, బుస్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది? తుస్సు అయింది. తను చివరి క్యాప్టెన్ అయ్యాడు, బాగా ఆడయ్యాడు. వెంటనే టికెట్ టు ఫినాలే గెలిచాడు. అంటే 2 వరుసగా బీభత్సంగా ఆడి 2 హైలైట్ సిచ్యువేషన్స్ని ఛేదించుకొని గెలుచుకున్నాడు. దానివల్ల ప్లస్ అవ్వాలి కదా, మైనస్ అయింది. ఎందుకంటే నామినేషన్ లేడు. సీజన్ 7లో పెట్టినట్టుగా నామినేషన్లో పెట్టుంటే తనకు కూడా ప్లస్ అయ్యేదని కాకుండా తనకు కూడా అందరితో పాటు సమాన ఆపర్చునిటీ వచ్చేది. ఇప్పుడు ఏం జరిగింది? టికెట్ టు ఫినాలే కొట్టే వాళ్ళకంటే తనకే మైనస్ అయింది, కొట్టకుండా హ్యాపీగా ఉండే వాళ్ళకి ప్లస్ అవుతుంది. అది మైనస్ అనే అనుకుంటున్నా, అన్యాయమని అనుకుంటున్నాను నేనైతే. బట్ దాన్ని గట్టిగా చెప్పడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ ఫార్మాట్ అది. కొన్ని సీజన్లు అటు చేశారు, కొన్ని సీజన్లు ఎటు చేశారు అన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి సాయి వచ్చినట్టు చేసుకుంటూ పోతారు. మనం ఏమీ చేయలేము. బట్ అన్ఫేర్ లాగా అనిపించింది. ఎందుకంటే తను ఏ రకంగా అన్ఫేర్ అంటే చూసే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ దొబ్బుద్దేమో అని అనిపించింది. ఎలా అంటే నామినేషన్లో టాప్ కంటెస్టెంట్స్ లేకపోతే, ఎందుకంటే ఏరే సీజన్లో గురించి వేరే, ఈ సీజన్లో ఫుల్ టైట్ అబ్బా, వీళ్ళిద్దరు ఎవరైనా గెలుస్తారు. నేను రేపు ఓటింగ్ అనాలిసిస్ చేస్తారు, మీరు షాక్ అయిపోతారు. అఫీషియల్లో పొజిషన్స్ తెలిసిన తర్వాత నేను తెలుసుకున్నాను ఈరోజు. షాక్ అంతే. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా గడగడలాడతారు. అలా ఉండబోతుంది. రేపు వీడియో ఉంటుంది, చూడండి. సో ఇద్దరు టైట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 2 వారాలు ఒక టాప్ కంటెస్టెంట్ నామినేషన్లో లేకపోతే వాళ్ళ చేతుల్లో ఉంది నామినేషన్లో పెట్టాలనుకుంటే, ఎందుకంటే అంతకుముందు సీజన్లో పెట్టారు కాబట్టి, పెట్టకపోతే ఆటోమేటిక్గా అది వన్ సైడ్ అయిపోద్ది. సీజన్ వన్ సైడ్ అయిపోద్ది. తను గెలిచి
పోగొట్టుకున్నట్టు అవుద్ది. బాగా ఆడి స్పాయిల్ చేసుకున్నట్టుగా అయింది. అంటే ఎలా ఉందంటే ఫర్దర్ సీజన్స్లో ఏం ప్రూవ్ చేస్తుందంటే టికెట్ టు ఫినాలే అంటే కావాలని వాంటెడ్గా ఓడిపోవాలరా, టాప్ కంటెస్టెంట్ కావాలని వాంటెడ్గా ఓడిపోవాలి, దట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. అది ఎలా పోతుంది ఏంటో తెలియదు. నేను అనేది ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, నేను ఉన్నదే చెప్తున్నాను, దట్స్ ఇట్. అంటే అలాగనే గట్టిగా ఇది చేశారా అంటే అన్యాయం చేశారంటే వాంటెడ్గా చేసింది వాళ్ళ ఫార్మాట్లో అది కూడా చేయొచ్చు. బట్ వాళ్ళు అనుకుంటే ఇలా కూడా పెట్టచ్చు, ఎందుకంటే 2 వారాలు వరుసగా గెలిచాడు. అంతకుముందు సీజన్లో ఏంటంటే అంతకుముందు వారం నామినేషన్లోకి వచ్చి ఉంటాడు, తర్వాత టికెట్ టు ఫినాల్ ఒకటే అయితే వేరు, కానీ వరుసగా 2 వీక్స్ అనేది గట్టి తప్ప. దీన్ని కన్సిడర్ చేసుకుని టికెట్ టు ఫినాలే వరుసగా వచ్చింది కదా, నామినేషన్లో పెట్టుండొచ్చు బిగ్ బాస్ టీమ్. అది వాళ్ళు ఏం చేయాలనుకుంటారో, అది ఎలాంటి ప్లాన్లో ఉన్నారో మనకు తెలీదు. బట్ ఇట్స్ గాన్. ప్రస్తుతానికి ఎలా ఉంటుందో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైనా ఉంటే వాళ్ళు గట్టిగా విత్స్టాండ్ అయ్యి ఎలాగైనా కళ్యాణ్కి వేయాలని అనుకుని ఇలా 2 వీక్స్ ఆగితే వర్కౌట్ అవ్వచ్చాము. బట్ ఆల్మోస్ట్ 2 వీక్స్ ఆగే లోపల కొంత డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం ఎలా జరగదు ఈ సీజన్ తెలీదు. నాకు చెప్పాలనిపించి చెప్పినాను. రేపు మళ్ళీ ఫర్దర్గా గట్టిగా మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ వరకు. ఇది నెక్స్ట్ బిగ్ బాస్ భరణి, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఒకరి క్యాప్టెన్ అవ్వలేదు, మిమ్మల్ని హౌస్ క్యాప్టెన్గా చేస్తున్నాను, ఇమ్యూనిటీ అయితే ఉండదు. దిస్ ఇస్ గుడ్ జెస్చర్ ఫ్రమ్ బిగ్ బాస్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పోయినసారి మన అమర్ రిలేటెడ్ అడిగితే చేశారు, ఇక్కడ అడగకుండానే చేశారు. ఇప్పటికే బయట ఏంటంటే రికమెండేషన్ అని అదని ఇదని ఏదో వీడియోలు బయటకు వస్తా హంగామా జరుగుతుంది భరణి గారు రిలేటెడ్గా. దాన్ని నేను 100% ఇలాగే జరిగింది, ఆయన రికమెండేషన్తో వెళ్ళారని అనలేను. కానీ వాళ్ళకి ఇంకొక రాయి ఇచ్చినట్టుంది, వాళ్ళకి ఇంకొక ఒక కారణం ఇచ్చినట్టుంది. అడగకుండానే భరణి గారిని క్యాప్టెన్ చేసేసారా అన్న సెన్స్లోకి వచ్చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆయనకి ఏం ఒరిగేది ఏం లేదు, అనవసరమైన నిందలు తప్పించి భరణి గారికి. ఆయన నిజంగానే ఆటలు ఆడుతున్నాడు, టాస్క్ ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు. స్టిల్ ఏంటంటే అనవసరమైన నిందలు. నాగబాబు గారు వచ్చిపోవడం వల్ల ఆయన వల్లే ఏదో జరుగుతుందన్నట్టు, ఆయన నాగబాబు గారు ఏదో చెప్పినట్టు నాగబాబు వారి వల్ల ఇది ఎక్కువ పోట్రే అవుతుంది. ఇలాంటి టైంలో అది కొంచెం వేడాలుగా అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ సరికి భరణి గారు ఫుల్ హ్యాపీ, హౌస్ మేట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన క్యాప్టెన్ చేసినందుకు. ఎందుకంటే ఒక్కరే కదా, ఆయన ఏజ్కి మించి ఆడుతున్నారు, ప్లస్ ఆయనకి ఇంజురీ అయినా కూడా ఆడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు గమనిస్తే నేను ఎందుకు భరణి గారు రిలేటెడ్గా ఎంత నెగిటివ్ బయట ఏదేదో అవుతున్నా అట్లాంటివి కొన్ని నేను రెస్పాండ్ అవ్వను కొన్ని విషయాల్లో. ఎందుకంటే అవి ఆపోజిట్ ఫ్యాన్స్ కోపం లేదో అంటుంటారు తప్పించి 100% నేను ఎప్పుడు తప్పడతానంటే భరణి గారు మేబీ రికమెండేషన్ అయితే ఆయన ఆట వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ లేకపోతే ఓన్లీ రికమెండేషన్తోనే ఉన్నాడరా, కావాలని ఉంచుతున్నారా అని అనడానికి ఏదైనా నాకు ఛాన్స్ దొరుకుద్దేమో. బట్ ఆయన ఆడుతున్నప్పుడు మనం ఏమన్నా, ఇప్పుడు మెడికల్ రూమ్లో భరణి గారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇంజురీ వెళ్ళేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారంటే ఆయన, అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు గివ్ మై ఫైట్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్, హౌస్కి రావాలండి అని డాక్టర్తో చెప్తాడు. ఇది ఎరగొట్టుకున్న తర్వాత అదంత ఈజీ కదా, ఆ ఏజ్లో అంత పట్టుదల, నేను ఎట్టయినా లోపలికి వచ్చి పోరాడాలని చెప్పాడు, అది బాగుంది. దాని తర్వాత పోరాడాడు కూడా, టాస్కుల్లో ఎక్కడ కూడా ఇంజురీ అయిందని అదేం లేదు. బట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం వేరే యాంగిల్లో చూస్తూ ఉంటాం అన్నీ. అది నేను చెప్పాలనుకున్నది. దానివల్ల ఏంటంటే ఇది రికమెండేషన్స్ అవి ఇవి అనే మాటగా నాకు వీడియోలు పెట్టి నాకు మెసేజ్లు పెట్టి చెయ్యనంటే నేను వేరే యాంగిల్లో చూస్తుందని. అరే రికమెండేషన్ ఉందేమో మేబీ, బట్ ఒక పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఓన్లీ రికమెండేషన్ వల్లే ఉంటున్నాడని మనం బ్లేమ్ చేయడానికి లేదు కదని నా పాయింట్. పర్ఫార్మెన్స్ లేకపోతే 100% రికమెండేషన్ అనొచ్చు, మనకు తెలియదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా, అది పరిస్థితి. దాంతోపాటుగా బిగ్ బాస్ అయినా ఎవరైనా పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు పెద్దోళ్ళు చెప్పినా కూడా ఏది ఎంట్రమా అవసరమైతే ఒక ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్ళగలుగుతారు, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడానికి ఏమైనా ఉపయోగపడతారేమో, కానీ ఇంటర్వ్యూ దాకే ఉంచడం అనేది వాళ్ళ చేతిలో లేదు. ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ ఓట్స్. మహా అయితే ఆ పెద్ద రికమెండేషన్లు చేశారని మనం అనుకునే వాళ్ళు ఎవరి చేత ఓట్లు వేయించడం, పెద్ద ఫ్యాన్స్ చేత ఓట్లు వేయించడం జరిగితే అదేమన్నా ప్లస్ అవ్వచ్చు, కానీ అదే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఉంచారనేది కాదు. ప్లస్ అయితే ఒక వీడియోలో రిలీజ్ అయ్యి ఆ వీడియోలన్నీ వస్తుండేసరికి ఆటోమేటిక్గా జనాలకు అలాగే అనిపిస్తుంది. బట్ నా వర్షన్లో నేను చెప్పాలన్న పాయింట్ ఇది. తర్వాత సరికి బిగ్ బాస్ మీకు ఇమ్యూనిటీ అయితే ఉండదా చూసుకోండి అన్నారు. నెక్స్ట్ డెమాన్ వచ్చి ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరి అయిపోతానేమో అనేది కొంచెం బాధాకరమైన మాట, యాక్చువల్గా బరువైన మాట, నిజమది. ఎందుకంటే టీమ్స్ డివైడ్ చేస్తే అలాంటి టాస్క్ ఏదైనా పెడితే ఇమాన్యుల్ సంజన ఒకరు అవుతారు, ఎందుకంటే వాళ్ళు క్లోజ్ అట్లీస్ట్ అంటున్నాం. కళ్యాణ్ తనుజ ఒకటి అవుతారు, భరణి అండ్ సుమన్ శెట్టి అన్న ఒకరు అవుతారు, కానీ ఇతను ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అది అది చెప్తున్నాను అనమాట. అప్పుడల్లా తనుజ పర్లేదు లేరా ఈ 2 వీక్సే కదా అని ఫన్నీగా మాట్లాడుకుంటా ఉంటే, ఎందుకు వాడిని వదిలేరా అంటే
తనుజ ఏ వీడు చూడు వాడిని వదిలేయమంటున్నాడు రా అనేసి అనగానే ఇమానుయల్ మీ ఇద్దరికి ఏంట్రా పడదా నీకు తనుజకి అనగానే ఇమ్ము డెమాన్ తనుజ నన్ను ఎప్పుడు అర్థం చేసుకోదు కదా అందుకు అప్పుడు తనుజ అంటది రే డే 1 నుంచి ఇదే చెప్తున్నాడు రా ఫస్ట్ నీకు క్లోజ్ అవుదామని అనుకున్నా కానీ నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు మాట్లాడలేదు సరిగా అనేసి అంటున్నాడు రా ఇమానుయల్ ఫస్ట్ నువ్వు తనుజకి వేసావా కాలం అదే అన్నాడు ఆడు తర్వాత అంటాడు డెమాన్ అందరితో ఫ్రెండ్లీగా ఉందామని అనుకున్నా అప్పుడు చూసి తనుజ ఏదేదో మాట్లాడేదే అప్పుడు అన్నాడు ఈ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు గుర్తుంది వెంటనే స్ట్రైక్ అయిన పాయింట్లు కొన్నాడే ఏంటంటే స్ట్రైక్ అయినాయి 2 స్ట్రైక్ అయినాయి మావా ఒకటి మనోడు అందరితో క్లోజ్ అవ్వాలి సంథింగ్ ఏదో పులిహోర కలపడానికి అయితే ట్రై చేశాడు ఇనిషియల్ డేస్లో డెమాన్ పవన్ పులిహోర ఆర్ ఫ్రెండ్లీ బాండింగ్ సంథింగ్ ఏదో చేసి ట్రై చేశాడు ఒకనొక టైంలో ఒక ఫుటేజ్ ఉంది లైవ్లో వస్తుంది నాకేం అవసరం లేదు ఫ్రెండ్లు కదా బ్రో అంటాను అన్నయ్య అన్నట్టు బ్రో అంటది ప్రియా ఆ రోజు తర్వాత రోజే ఎప్పుడు ఫైట్ కూడా వద్దు ప్రియాకి డెమాన్కి అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గులో వచ్చినప్పుడు డెమాన్ పవన్ ఏడుస్తాడు కూడా నువ్వేంది ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు రూడ్గా మాట్లాడుతున్నావు అన్నట్టుగా అది ఇన్సిడెంట్ ఉంది అంటే బ్రో అంటా అన్నట్టు అంటది ఇతను ఫ్రెండ్లీగా ఉందాం అన్నట్టు సెన్స్ ఏదో జరుగుతుంది కాన్వర్జేషన్ జరుగుతుంది అండ్ తనుజ గారితో కూడా ఇలాంటి కాన్వర్జేషన్ జరుగుతుంది అదేం లేదన్నట్టు సంథింగ్ అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడికి ట్రై చేశారు అమ్మాయిలతో అది రీతితో సెట్ అయింది ఇది మాత్రం నిజం ఇది నేను డెమాన్ పవర్ నెగిటివ్ చేయడానికి చెప్పట్లా బట్ ఫస్ట్లో ఇది ఆ ప్రయత్నాలు అయితే జరిగినాయి అనేది ఆ ఫుటేజ్ గట్టిగా గుర్తున్నాయి నాకు తర్వాత సరికి అదేం నెగిటివ్ ఏం కాదులే జస్ట్ అంటున్నాం ఇమ్ము బాగా పని చేశాడు ఇక్కడ ఏమంటాడే ఫస్ట్ నువ్వు తనుజకేసావా డెమాన్ అందరితో ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నా తనుజ ఏదేదో మాట్లాడిందంటే ఓహో అందుకనా దీనికన్నా పిచ్చిదాని దగ్గరికి వెళ్ళావు ఇదే పిచ్చిది అనుకుంటే అనేసి ఫన్నీగా మాట్లాడు బాగుంది తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఆ బాక్స్లో ఉన్న బాక్స్ ప్రతి దానికి బాక్స్ టాస్క్ పెట్టాడు 2.5 లక్షల నుంచి స్టార్ట్ చేసి 2, 1.5, 50 కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి కళ్యాణ్కి లేదు అది ఇమ్యూనిటీ ఉంది కాబట్టి కిట్ ఫినాల్ ఎలాగో గెలిచాడు కాబట్టి తనకి లేదు మిగతా వాళ్ళందరికీ ఉందని చెప్పాడు తలా ఒక బాక్స్ వస్తుంది తీసుకోండి అన్నాడు అది ఎలా తీసుకోవాలనేది రూల్స్ పెట్టాడు అనమాట ప్రతి ఒక్కరూ ఎంత వర్త్ అనేది డిసైడ్ చేస్తాయి అంటే మీరు ఈ హౌస్కి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ మీరు ఎంత విలువైన వాళ్ళు ఈ హౌస్కి అనేది మీరు పొందే బాక్సులు మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి అంటే మీరు తగ్గద్దు నా వాల్యూ ఇంత అని చెప్పుకోవాలి అంతేగాని నీకు ఎంత ఇస్తే అంత తీసుకోవడం అని కాదు మీరు చూసుకోండి మీరు ఎంతగా డిజర్వ్డ్ అనేది చూసుకొని మీరు కూడా ఫైట్ చేయడం దానికోసం అండ్ ఆ ఫైట్ చేయాలంటే మీరే ఫైట్ చేయడం కాదు మీరు బాల్ పట్టుకున్న వాళ్ళు మీకు ఇవ్వాలి దాన్ని ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్గా గ్రూప్ సపోర్ట్ టాస్క్ అనమాట సపోర్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంతేగాని జెన్యూన్గా ఉండదు కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇలాంటి టాస్క్లు బిగ్ బాస్ ఎందుకు పెడతారంటే సపోర్ట్ ఉండే వాళ్ళకే బెనిఫిట్ ఎక్కడ వస్తుంది బట్ ఇక్కడ ఎవరికైతే బెనిఫిట్ రాకుండా వాళ్ళకి బెనిఫిట్ వస్తుందో వాళ్ళకి బయట సపోర్ట్ రాదు ఎవరికైతే బెనిఫిట్ రావాల్సిన వాళ్ళకి బెనిఫిట్ రాదో బయట బెనిఫిట్ వస్తుంది ఇలాంటి టాస్క్లు అలా డిజైన్ చేయబడతాయి ఎవరికి అన్యాయం జరగదు ఇలాంటి టాస్క్లో ఓవరాల్గా చూడడానికి అన్యాయం కానీ అన్యాయం ఎవరికైతే జరుగుద్ది అనుకుంటామో వాళ్ళకి బీభత్సమైన న్యాయం జరుగుతుంది అవుట్ సైడ్ ఎవరికైతే ఎవరి ప్లేస్లో అయితే వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగిందో ఒకరు జరగాల్సింది ఇంకొకరికి వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుంది కానీ బయట అన్యాయం జరుగుతుంది దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టాస్క్ ఈ సపోర్ట్ టాస్క్లో సపోర్ట్ ఉన్నంత మాత్రం లేదు సపోర్ట్ లేకపోయినా కూడా ప్లస్ అవుద్ది ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విధానం ఏంటంటే ఎవరు మనకు బాగా చేశారు ఎవరు హైలైట్ ఎవరు ఏంటి అనేది మాట్లాడుకొని ఇచ్చుకుంటే బాగుంటుంది ఏదైనా ఫైట్ లాగా జరుగుంటే బట్ వాళ్ళకి అందరూ ఆల్మోస్ట్ ఎలా తెలుసా నువ్వు నాకు నేను నీకు ఇస్తాను నువ్వు చూస్తే నువ్వు పట్టుకుని నాకు ఇస్తావా నేను నీకు పాటిస్తాను నేను నీకు సగం డబ్బులు ఇస్తాను నేను సగం ఇస్తాను అవసరమైతే ఏదో టాస్క్ లాగా ఆడారు తప్పించి జెన్యూన్గా వాళ్ళకి అనిపించిన ఫీలింగ్ ప్రకారం ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ఎవరు సీన్ ఉంది ఎవరి దగ్గర విషయం లేదు ఇలా ఆలోచించుకొని అలా అయితే చేయలే అలాగేం చేయలే ఓవరాల్గా ఈ సపోర్ట్ రిలేటెడ్గా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళారు ఒక్కొక్కటి పాయింట్లో ఎవరిది రాంగ్ అనిపించింది ఎవరిది రైట్ అనిపించింది ఇది చాలా న్యూట్రల్ వేలో చూడాలమ్మా చాలా న్యూట్రల్ వేలో చూడాలి ఇది ఎందుకు అనేది నేను చెప్తాను క్లియర్ న్యూట్రల్ వేలో చెప్తాను న్యూట్రల్ వే అంటావు ఏంటంటే అది అలాంటి టాస్కే మామ ఇది ఊరికే గుడ్డిగా ఒకరిని బ్లేమ్ చేసి వాళ్ళ తప్పు వాళ్ళ రైట్ అని చెప్పలేని సిచ్యువేషన్ ఇది అందరి దగ్గర వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్లు ఉన్నాయి పాపం అంత ఈజీగా ఎవరిని దెబ్బ కొట్టాలి ఎవరినో వెన్నుపోటు పొడచాలని ఎవరినో సంజన గారిని తీసేయాలా సంజన గారిని రిమూవ్ చేసేయాలా ఆవిడంటే పడదని ఆవిడ మీద టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు లేరు మధ్యాహ్నం ప్రోమో ప్రకారం చెప్పిన దాని తగ్గట్టుగా లేదు ఎపిసోడ్ 100% జెన్యూన్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను బట్ సంజన గారికి అన్యాయం జరిగింది ఇదంతా వెరైటీ ఎపిసోడ్ అనమాట ఆవిడ టార్గెట్ చేసి పొడి చేయాలన్నట్టుగా ఎవరు చేయలే బట్ ఆవిడకైతే అన్యాయం జరిగింది అదేంటో చెప్తా ఫస్ట్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావితం చూపిస్తాయి మీరు ఇచ్చే పాయింట్స్ లాస్ట్ తుది దశపై
తుది దశ పైన ప్రభావం చూపుతాయి. అది ఏం చేస్తాడు ఏంటో మనకు తెలియదయ్యా, అది చూసుకొనివ్వండి. ఎందుకంటే ఇవి విజేతకి వచ్చే ప్రైజ్ మనీని ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావితం అంటే ఏ రకంగా ప్రభావితం చేస్తే తెలియదు. ఈ ప్రైజ్ మనీని ప్రభావితం చేస్తా అంటే మేబీ ఆ 2.5 లక్షలు ఎవరి చేతిలో ఉంటుందా, అలా ఏమన్నా ఆ 2.5 లక్షలు ఎవరి చేతిలో ఉంటే ఓ వావ్ ఎమ్మి డమ్మి ఇప్పుడు అర్థమైంది, బ్రెయిన్లోకి వచ్చేసింది. ఆ 2.5 లక్ష ఎగ్జాంపుల్కి ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యుడి దగ్గర ఉందనుకో, ఆ 2.5 లక్ష ఇతను తీసుకొని ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు అనుకో, ఆటోమేటిక్గా 2.5 లక్షల ప్రైజ్ మనీ నుంచి తగ్గుతుంది అనుకుంటాం. అదే 0 ఉండే వ్యక్తి ఎలిమినేట్ అయ్యారు అనుకో, ఈ వారం 0 తగ్గద్ది అంటే 50 లక్షల రూపాయలు 50 లక్షలు ప్రైజ్ మనీలో ఉంటుంది. నాకు ఇప్పుడు వచ్చిందిరా ఇది రైటే అని ఉంటుంది. 50,000 ఉండే వ్యక్తి వెళ్ళిపోతే 50,000 తగ్గిపోయి 49 లక్షలు 50,000 ఇస్తారు. అదే 2.5 లక్షలు తగ్గిపోతే 47,000 అట్లా 47 లక్షల సంథింగ్ ఇస్తారు. ఇది జరగబోతుంది అనేది అతను చెప్పింది. డైరెక్ట్గా ప్రైజ్ మనీ మీద ఇంపాక్ట్ చేస్తే అంటే ఇదనమాట. నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు చూసివ్వండి. మీరు బాగా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి 0 ఇచ్చారనుకో, ఎక్కువ పర్ఫార్మెన్స్ అసలు లేని వాళ్ళని 2.5 lakhs ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతే మీకు విన్నింగ్ ప్రైజ్ మనీలో తగ్గుద్ది అనేది వాళ్ళ ఉద్దేశం. అది మా విషయం. ఇప్పుడు అర్థమైంది, అయిపోయింది. టాస్క్ స్టార్ట్ అయ్యేది. బాల్ పైనుంచి కింద పడుతుంటాయి. ఆ బాల్ ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ క్యాప్టెన్ కాకుండా, క్యాప్టెన్ కూడా ట్రై చేయొచ్చు, మీరు కళ్యాణ్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పారు. ఫస్ట్ ట్రై చేయాలి. ఎవరైతే బాల్ తీసుకుంటారో ఆ బాల్ తీసుకున్న వ్యక్తి ఇంకోసారి బాల్ తీసుకున్నట్టు లేదు. సో బాల్ తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటే మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటారో రీజన్స్ చెప్పి ఇవ్వాలి. దానికి ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి, ముద్ర పెట్టాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అగ్రిమెంటు, ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టాలి. మినిమం 100 రూపీస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక సాక్షి సంతకాలు 2 పెట్టాలి, విట్నెస్లు. అలాంటి విట్నెస్లు లాగా ఇద్దరు ఒప్పుకోవాలి, దానికి ఆ రీజన్కి ఒప్పుకుంటేనే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి రీజన్ ఉంది. ఎవరు తొండిగా, ఎవరు అబద్ధాలు చెప్పి, ఎవరు దొంగతనంగా, ఎవరు ఫ్రాడ్ చేసినట్టుగా, ఎవరు చీటింగ్ చేసినట్టుగా, పాపం ఎవరు ఇబ్బంది పెట్టినట్టుగా ఎవరు చేయలే పాపం. చెప్తాను ఒక్కొక్కరు పాయింట్ ఏంటంటే, బాల్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒప్పుకోకపోతే ఆ బాక్స్ మళ్ళీ టేబుల్ మీద పెట్టాలి, ఎవరైనా పెట్టుకోకపోతే. ఇది కూడా ఒక రైడ్. కళ్యాణ్ సంచాలకుగా ఉన్నాడు, బాల్ పట్టుకోవచ్చు అని చెప్పాడు. నెక్స్ట్ డెమాన్ సుమనని అడుగుతున్నారు. సుమనన్న నాకైతే 0 వద్దని సుమనన్న కూడా అడుగుతున్నాడు. నాకు మాత్రం 0 ఇవ్వద్దు, ఏదైనా ఇవ్వు. డెమాన్ నాకు ఇవ్వాలని లేదన్న, ఎవరికి 0 ఇవ్వాలని లేదు, ఎవరికి ఇవ్వాలని లేదు. డెమాన్ భరణి అని కూడా అడిగారు. ఈ ఎఫర్ట్స్ బాగున్నాయి. అందరిని అడిగారు, అందరు రిక్వెస్ట్ చేసుకుని అందరూ బాగానే మాట్లాడుకున్నారు. భరణి అన్న బాల్ వస్తే నీ గురించి, నా గేమ్ గురించి, నా గేమ్ గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఆలోచించండి. ఈ బ్యాక్గ్రౌండ్ గురించి అనేది అవుట్ సైడ్ బ్యాక్గ్రౌండా లేకుంటే ఎట్లా అన్నాడో తెలియదు, బట్ ఎలా అన్నాడో ఓకే, ఆ ఇది లేదో అని ఉంటారు లేదు, మరి డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. భరణి గారు నువ్వు కూడా అలాగే చేయి, నేను చేస్తాను, నువ్వు కూడా అలాగే చేయను, ఒకరినొకరు మాట్లాడుకున్నారు. తనుజ మనకి దొరికితే తక్కువ ఉండేవారు వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా ఎక్కువ మనీని టేబుల్ మీద ఉంటుంది అంటుంది కళ్యాణ్ అండ్ ఇమానిల్తో. ఈవిడ ఉద్దేశం ఏంటంటే, స్ట్రాటజీ అదేం తప్పేం కాదు. మనం తక్కువ ఉండేది వేరే వాళ్ళకి ఇస్తే మనం ముగ్గురు ఉన్నాం, ఇద్దరు ఉన్నాం, నేను ఇమానిల్. అట్లీస్ట్ మనం చేతులు ఎత్తే ఇద్దరు అప్రూవల్ చాలు, ఓకేనా? ఆ ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పి చేతులు ఎత్తేస్తే అయిపోయింది. అలా మనకు దొరికితే మనం తక్కువ ఉండే వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ ఉండేది మనలో వాళ్ళకే వస్తుంది అనేది వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత చెప్తాం. ఆ తర్వాత డిమాండ్ సంజనాతో హయ్యెస్ట్ది మాత్రం నేను ముట్టుకోలేనండి, అడుగుతానంటే నాకు ఏమైనా హెల్ప్ చేయి, నువ్వు చేసుకుంటే హయ్యెస్ట్ది ముట్టుకోలేను, ఎందుకంటే హయ్యెస్ట్ నేను తీసుకోను, నేను 2.5 lakhs నాకే రావాలనుకుంటా, కాబట్టి నేను తీసుకుంటే నాకు రాదుగా అనేసి కొంచెం ఆశలో ఉండండి. 2.5 lakhs వచ్చినా ఇస్తారేమో ఎవరైనా అని. తర్వాత సంజన గారు, ఇమ్ము నీ దగ్గరికి వస్తే మాత్రం ఒక మీడియం అమౌంట్ చూడరా, మరి 0తో పోతే బాగుంటుంది, ఒక మీడియం అమౌంట్ 100, 150 ఏదో ఒకటి చూసి నాకు ఫస్ట్లోనే పంపించేసి ఫస్ట్ నుంచి ఆవిడ అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతిసారి తన నుంచి వచ్చేసరికి అందరూ మొండి చేయి చూపిస్తున్నారు, తనకి ఎవరు హెల్ప్ చేయట్లేదని తెలుసు కాబట్టి ముందే 2.5-2 కాడి నుంచి కాదురా 100, 150 అయినా కానీ నాకు ముందే పంపించేశారు, తర్వాత నాకు ఈ రేట్ తెలుసు అనేసి ఆవిడ అడుగుతున్నారు పాపం. ఇమానిల్ అదే చేస్తాం మమ్మీ అని అతను కూడా అన్నాడు. ఫస్ట్ రౌండ్ డెమాన్ పట్టుకున్నాడు. సంజన పాపం వెంటనే, సంజనాకి వెరీ పాజిటివ్ ఎపిసోడ్ అండి, సంజన గారికి వెరీ పాజిటివ్ ఎపిసోడ్. ఆవిడ వైపు నుంచి ఏ మిస్టేక్ లేదు. ఆవిడ అన్ని రకాలుగా గేమ్ పరంగా సూపర్, అన్ని రకాలుగా సూపర్, స్ట్రాటజికల్గా సూపర్, తెలివి పరంగా సూపర్, అన్నీ సూపర్. ఎప్పుడు ఎలా ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా అన్నీ అలాగే మాట్లాడింది ఈ ఎపిసోడ్లో. అబ్సల్యూట్ సినిమా అనమాట. ఆవిడ ఫ్యాన్స్కి ఆవిడికి ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకో చెప్తారు. సంజన గారు నన్ను సేవ్ చేయవా ప్లీజ్ అనేసి అడిగారు. డెమాన్ పట్టుకున్నప్పుడు నన్ను సేవ్ చేయవా ప్లీజ్ అన్నప్పుడు డెమాన్ పట్టించుకోవాలి. సుమనన్నకి ఇచ్చేశాడు. సుమనన్నకి ఇద్దాం అనుకుంటున్నా. గేమ్ బాగా ఆడారు, 100% పెట్టి ఆడారు, ఆయన మాట్లాడాల్సిన టైంలో మాట్లాడారు. ఈ హౌస్ గుడ్ అండ్ పర్సనాలిటీ నచ్చి 1 lakh ఇద్దామని అనుకుంటున్నాను అనేసి ఇచ్చారు. ఇక్కడ ఒక వర్షన్ చెప్తాను, అందరూ వర్షన్స్ చెప్తామో ఎవరు తప్పు కదా. ఇక్కడ
అతని ఉద్దేశంలో ఎందుకు ఇచ్చారంటే మనలో చాలామంది ఏమనుకుంటారు సుమనాన్ని ఏం మాట్లాడలేదు, సుమనానికి 100 ఎట్లా ఇస్తారా, మరీ దారుణం, సంజన గారి కంటే ఎక్కువ అని అనుకుంటారు. బట్ అక్కడ ఏం చూస్తారంటే ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనమేం చూస్తాం, అవుట్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. కొంచెం వరకు కొంచెం మిస్టేక్ ఉంది, సంజన గారిని కాదనేసి వీళ్ళందరికీ ఇస్తూ ఉన్నాను. మిస్టేక్ ఈజ్ మిస్టేక్. వాళ్ళ ఆ యాంగిల్లో ఆలోచించాల్సిందే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడేంటి అందరికంటే ఎక్కువ సిచ్యువేషన్ ఫేస్ చేసి, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి పిల్లకాయలను వదిలేసి లోపలికి వచ్చారు. ఆ ఎమోషనల్ బాండింగ్ కానీ, ఆ కన్నింగ్, ఆ ఎమోషనల్ దాని ఏమంటారు, ఆ సింపతి కానీ, ఆ ఏడుపులు కానీ, పిల్లకాయలను వదిలేసి వచ్చాను నేను ఇంత అంత అని కానీ ఎప్పుడు చూపించుకోలేదు. అండ్ ఆటలాగా ఆడుతున్నారు. కొన్నిసార్లు మైనస్లోనే ప్లస్లోనే అన్నీ ఉన్నాయి. ఆవిడ పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, ఏదో ఒక రకంగా కంటెంట్ ఎత్తిస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇన్ని వారాలు ఉన్నారంటే. అది ఆ యాంగిల్ ఆలోచించుకుని ఆవిడకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ఇచ్చుంటే బాగుండదని నా ఉద్దేశం. బట్ వీళ్ళు ఏం చూస్తారు, అక్కడ ఉండే కంటెస్టెంట్స్ సుమనన్న వాళ్ళ కళ్ళ ముందు సుమనన్న ఆడారు. దీని అన్నిటి కారణం ఎవరంటే బిగ్ బాస్ టీము, బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ రన్ చేసిన విధానం. మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే సంజన గారికి ఇవ్వకపోవడానికి, ప్రతిసారి వచ్చి సంజన గారిని తిట్టి వెళ్ళిపోతున్నప్పుడు, సుమనన్నకి ప్రతిసారి 100కు 100 ఇస్తున్నప్పుడు, ఆడియన్స్తో అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, నువ్వు తోపు అనేసి పొగుడుతున్నప్పుడు, వీళ్ళు పొగుడుతున్నారు, వీళ్ళు కూడా హీరోలాగా చూస్తున్నారు. ఆయన జోలికి పోలేదు, ఆయన నామినేషన్ చేయడానికి భయపడ్డారు. అలాంటి వ్యక్తి ప్లస్ నిన్న ఈ పర్టికులర్ వారంలో టాస్క్ అల్లాడిచ్చేసాడు. ఒక్క టాస్క్ ఆడితే ఒక్క టాస్క్ సూపర్ ఆడాడు. అది కళ్ళ ముందున్నప్పుడు సుమన్ కన్నకి 0 ఇవ్వలేరు. బిగ్ బాస్ టీం నుంచి నాక్సార్ నుంచి వచ్చిన పొగడతలను బట్టి, టాస్కులు వచ్చినప్పుడు టాస్కులు ఆడిన విధానాన్ని బట్టి సుమన్ అన్నకి 0 ఇవ్వలేరు. మనం చూసేదానికి సుమన్ ఏం మాట్లాడలేదు కదా, సంజన గారు బాగా కాంట్రిబ్యూట్ చేశారు కదా, ఫస్ట్ టాస్క్ గుడ్ టాస్క్లో ఆవిడ ఎలివేషన్ తీసుకొచ్చారు కదా, ఫస్ట్ క్యాప్టెన్ అయ్యారు కదా, ఆవిడ పిల్లకాయలను వదిలేసి వచ్చారు కదా, పాపం సింపతి కూడా వాడట్లేదు కదా, ప్రతిసారి ఆవిడ పక్కన పెడుతున్నాను మనం వేరే యాంగిల్లో ఆలోచించి మనం అనుకుంటాం. వాళ్ళ యాంగిల్ వేరే ఉంటుంది. అండ్ డెమాన్ పవన్ యాంగిల్ అదే. ఇంకొక యాంగిల్ ఏంటంటే డెమాన్ పవన్, సంజన గారు ఈ మధ్య కాలంలో డెమాన్ పవన్ని రీతు రిలేటెడ్గా కొంచెం పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఆ ఇష్యూ ఎందుకు కూడా మనసులో ఉంటుంది, వాళ్ళకి ఉంటుందా కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు వేరే వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ ఉండడంలో తప్పేం కాదు. బట్ మన వైపు నుంచి నా న్యాయం జరుగుతుంది సంజన గారికి. అలాంటి టైంలో అరే వీళ్ళు అవన్నీ కన్సిడర్ చేయకుండా ఏదేదో కన్సిడర్ చేసి ఆవిడకి ఇవ్వలేదు అనే యాంగిల్లో బయట పాజిటివ్ అవుతుంది, బయట న్యాయం జరుగుతుంది. బట్ వాళ్ళు ఆవిడకి అన్యాయం చేశారని మనం అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే యాంగిల్ ఉంది. సుమనానికి ఇవ్వాలనుకోండు, సుమనానికి ఇచ్చేశాడు. ఎందుకంటే సుమనానికి ఇస్తే సుమన నాకు సపోర్ట్ చేస్తారు, సుమనానికి ఇవ్వడం వల్ల భరణి గారు కూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ 2 ఓట్లు మనకు వస్తాయి కదా అని ఒక ప్లాన్ వేశాడు. అక్కడ ఇమానిల్ ఎలాగో వేస్తాడు, సంజన గారికి ఇస్తే వేయాల్సిన అవసరం లేదు. సో ఒక బ్యాచ్ని ఏర్పరచుకుంటున్నాడు అక్కడ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది. తర్వాత భరణి గారు, సంజన గారు కూడా అప్రూవ్ చేస్తారు. ఇది కూడా పాజిటివ్ సంజన గారికి. ఇక్కడ కూడా సుమనానికి 100 ఇస్తుంటే 100ని అప్రూవ్ చేశారు. వితిన్ సెకండ్స్ కూడా ఆలోచించుకుని అప్రూవ్ చేశారు సంజన గారు. ఆ తర్వాత తనుజ ఐ థింక్ హీ డిజర్వ్ మోర్ దాన్ దట్ అనేసి ఆవిడ ఫీలింగ్లో అన్నట్టు చెప్పారు. 1 lakh ఇచ్చేశారు. నెక్స్ట్ రౌండ్ భరణి గారు పట్టుకోగానే భరణి గారు తనుజ గారికి 2 lakhs ఇద్దామనేసి అనుకున్నానన్నారు భరణి గారు. తనుజ ఆడిన గేమ్ అండ్ కానీ టాస్క్ ఆడిన విధానం కానీ తన గేమ్ నచ్చే ఇద్దాం అనుకుంటున్నా అనేది పర్ఫెక్ట్. భరణి గారు కూడా చూడండి 2.5 lakhs మేబీ ఆయనకు వస్తాయేమో అని కూడా ఆలోచించుకున్నారు. ఆయన కూడా 2 lakhs ఇద్దాం అనుకున్నారు. షీ డిజర్వ్స్ 2 lakhs అండ్ షీ డిజర్వ్స్ 2.5 lakhs కూడా తనుజ గారు. ఎందుకంటే ఈ సీజన్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ కంటెంట్ ఆవిడ చుట్టూనే తిరిగింది. ప్రతి ఎపిసోడ్లో, ప్రతి వీకెండ్లో, ప్రతిరోజు అది ఎవరైనా యాక్సెప్ట్ చేసి చేరాల్సినాయి. కొన్ని ఎపిసోడ్లు అయితే ఇమాన్యుయల్ది, తనుజాది మిక్స్ అయ్యి కూడా బీపస్గా చాలా కంటెంట్ వచ్చింది. సో ఈవిడికి 2.5 ఇచ్చినా 2 ఇచ్చినా షీ డిజర్వ్స్. దాంట్లో డౌటే లేదు. కాంట్రిబ్యూషన్ పరంగా, ఆట పరంగా, వీటన్నిటి పరంగా దాంట్లో ఇబ్బందే లేదు. ఆ తర్వాత ఆవిడ కూడా ఫైన్, నేనైతే 2.5 అనుకుంటున్నా, బట్ యాక్సెప్ట్ చేస్తున్నాను, నీట్గా యాక్సెప్ట్ చేశారు. తర్వాత వచ్చేసరికి అందరూ అప్రూవ్ చేస్తారు, అందరూ అప్రూవ్ చేస్తారు కూడా. నెక్స్ట్ ఇమాన్యుయల్ డెమాన్తో మాట్లాడుతున్నారు. రే నువ్వు నాకు చెయ్యి కుదిరితే ఓకేనా, ఒకవేళ ఏదైనా వస్తే నీకు 100 వచ్చాయి అనుకో, నేను ఒక 100 నీకు 150 వస్తే ఇప్పుడు నేను నాకు వస్తే నీకు 150 ఇస్తాను, అదే ఓకేనా. ఒకవేళ కానీ 150 ఇస్తాను, నీకు ఏదైనా తక్కువ వచ్చాను అనుకో 150 ఇచ్చి నాది ఒక 100 ఇస్తాను, నీకు 150 నాకు 150 ఇస్తాను, నాకు 250 వచ్చేటట్టు చూడు అన్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం మాడుకున్నాను. ఎవరి ప్లాన్ వాళ్ళు. తర్వాత సరికి తనుజ కళ్యాణ్తో నాన్నకైతే 0 ఇవ్వలేను. వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటారు. పాపం కళ్యాణ్ కూడా లైవ్లో ఒక మాట అంటాడు, 150 పాపం డెమాన్ గారికి వస్తే బాగుండు అన్నట్టు అంటాడు. పాపం కళ్యాణ్ ఇప్పుడు ఏమవుతుందంటే భరణి గారికి 0 ఇవ్వాలనేసి అంటారు. ఇప్పుడు తనుజ గారిని మనమే మాట్లాడుకుందాం, వాంటెడ్గా జస్ట్ నార్మల్గా మాట్లాడుకుందాం. తనుజ గారు చేసిన రాంగ్ ఏం కాదు అనేట్టుగా ఒక పాయింట్. వాళ్ళ నాన్నగారికి అదే భరణి గారికి 0 ఇవ్వలేను, ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ పెట్టారు, బయటకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళొచ్చాడు అనే పాయింటే చెప్తున్నారు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత గివ్ అప్ ఇవ్వలేదు, ఆట అయితే ఆడుతున్నాడు కదా, 0 ఎలా ఇస్తాం మరి అనేసి అంటున్నారు. ఎందుకంటారంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. ఇమాన్యుయల్కి సంజన ప్రయారిటీ, సంజన గారికి ఇమాన్యుయల్ ప్రయారిటీ లాగా ఇక్కడ వచ్చేసరికి తనుజకి కళ్యాణ్ అని భరణి గారు ప్రయారిటీ ఉంటారు.
అండ్ భరణి గారికి 0 ఇవ్వాలంటే మనమే అంటాం ఖచ్చితంగా భరణి గారికి 0 ఇస్తున్నానని సంజన గారికి సపోర్ట్ చేసింది అనుకో తనుజ, మనం ఎన్ని మాట అంటాం 100% ఆవిడ తప్పు అంటాం. అరే ఇన్ని రోజులు బాగున్నారు భరణి గారికి ఫస్ట్లో ఎంత సపోర్ట్ చేశారు కదా నానా అంటాం, ఆయనకి ఎట్లా 0 ఇవ్వాలనిపించింది అనేసి అంటాం. అదే దివ్య గారు ఉండి 0 ఇస్తారని. కాబట్టి ఆవిడ చేసిన తప్పు కాదు, ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కటి ఉంది. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఎలా చూడాలని చెప్తాం. అయిపోయింది. ఇక్కడ మాట మాట్లాడారు, కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఇమాన్యుల్ భరణితో మా అమ్మకి 1 or 1.5 అడిగింది. ఆయన అడుగుతున్నాడు భరణి గారు నాకు ఏదైనా అంటే మా అమ్మ ఏమో 1 కానీ 1.5 అడిగిందని అంటే భరణి గారు ఇంకా నీకు 2.5కి నేను సపోర్ట్ చేస్తానేమని కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయి. ఎవరు బేరాలు వాళ్ళు ఆడుకుంటున్నారు. మరీ దారుణంగా 0 అయితే తీసుకోలేను కదా, ఆయన వర్షన్ ఆయన ఎవరిదైనా బాధగా ఉంటుంది 0 తీసుకోవాలంటే. నెక్స్ట్ కళ్యాణ్ పట్టుకున్నాడు. కళ్యాణ్ పట్టుకుని సుమన్ వచ్చాడు. కళ్యాణ్ నాకు ఇస్తావా బాల్ అంటాడు. బాల్ ఇస్తావా అంటుండు అన్న, అవి హైలైట్. కళ్యాణ్ అందరికంటే బెస్ట్ ఇచ్చి అందరికంటే ఎక్కువ ఎలివేషన్స్, ఎక్కువ పొగడ్తలు పొగుడుచుకున్న, ఎక్కువ సార్లు అప్లాజ్ వచ్చింది ఇమాన్యుల్ అనగా 2.5 వస్తున్నాయి. షీఈస్ డిజర్వ్డ్ ఫర్ 2.5 lakhs. ఎంత కంటెంట్ ఇచ్చాడు, ఎన్ని ఆటలు ఆడాడు, ఆటలు ఆడితే గెలిచేది తప్పించి ఓడిపోయేది లేదు. సీజన్లో 20 to 30% ఫుటేజ్ ఒక్కడే ఇచ్చాడు. అందరు 21 మంది ఉన్నప్పుడు కూడా అంత ఫుటేజ్ ఇచ్చాడు, అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, అంత టాస్క్లు ఆడాడు. ఒక్కటే నామినేషన్లో రాలేదని చెప్పింది. ఒక్క నామినేషన్లకు రాలేదు ఇమాన్యుల్ అనేది తప్పించి టాప్ 1 టాప్ 2లో ఉండాల్సిన కంటెస్టెంట్, విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్, ఒక్క నామినేషన్ అనేది తప్పించి ఇంకేమీ లేదు. అప్పుడప్పుడు కొంచెం సేఫ్గా అనిపిస్తుంది అని తప్పించి మొత్తం పర్ఫెక్ట్ కంటెస్టెంట్. 2.5 ఇవ్వాల్సిన కంటెస్టెంట్ అంతే. తర్వాత సరికి అందరూ ఓకే అన్నారు, ఓకే అంటారు కూడా. నెక్స్ట్ రౌండ్లో సంజన గారు ఇమ్ము అండ్ నేను పట్టుకోము, సంజన గారు ఇమ్ముతో నేను పట్టుకోను, ఎందుకంటే నేను పట్టుకుంటే ఎట్లా, నాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇప్పుడు నువ్వు పట్టుకోవాలి కొంచెం చూడు అనేసి అనగానే కనీసం 150 అంటే కొంచెం రెస్పెక్టబుల్ ఫిగర్ కదా చూడరా అనేసి అడుగుతుంది పాపం. అడిగిన తర్వాత డెమాన్ వచ్చి కెమెరాతో రీతు నువ్వు ఉండింటి ఎవరో ఒకరు నిలబడవాలి రీతు, ఇప్పుడు ఎవరు నిలబడలేదని పాపం బాధపడుతున్నాడు. నిజమే అది, అప్పటి వరకు ఎవరు నిలబడలేదు, తర్వాత నిలబడలే. సంజన గారు తమ్ముడు టెన్షన్ ఉన్నావా, చూడండి సంజన గారికి మోస్ట్ పాజిటివ్ ఎపిసోడ్. ఆవిడకి ఎవరెవరైతే దెబ్బేసినట్టు కనపడుతుందో వాళ్ళందరినీ మంచిగా కోరుకున్నది ఆవిడ. తమ్ముడు ఏం టెన్షన్ ఉన్నావా, ఏం కాదులే, డెమాన్ 0 వస్తే తీసుకుంటా, డెమాన్ 0 వచ్చినా తీసుకుంటా, టెన్షన్ ఏముంది అనగానే నెక్స్ట్ రౌండ్ నీకు ఎందుకు 0 ఎందుకు వస్తుంది నీకు రాదులే అనేసి అన్నారు. నెక్స్ట్ రౌండ్ ఇమాన్యుల్ పట్టుకుని 150K సంజన గారికి ఇస్తూ చెప్పిన మాటలన్నీ పర్ఫెక్ట్. ఆవిడ బాగా ఆడారు, ఫిజికల్ గేమ్ కూడా బాగా ఆడారు, దానికంటే కూడా మైండ్ గేమ్ బాగా ఆడారు. ఆవిడ మైండ్ గేమ్ నాకు ఇష్టం, ఆడియన్స్ కూడా నచ్చే ఉంటుంది. ఫస్ట్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు దాపెట్టిన దానివల్లే సీజన్ లేసింది అనేసి చెప్తా ఉన్నారు. అండ్ ఇప్పటిదాకా వచ్చిందంటే ఆవిడ వల్ల, ఆవిడ ఆడకుండా ఉంటే రారు కదా, నాకు ఆవిడ స్ట్రాటజీస్ కూడా బాగా ఇష్టం అని మంచిగా చెప్పాడు. చెప్పిన తర్వాత భరణి గారు నేను సపోర్ట్ చేయలేను. ఇక్కడ ఎవరైనా తప్పు పడతాం అంటే ఎవరికి వాళ్ళకి కావాలని అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఉండేది ఏంటి, 50 ఉంది, మీకు అర్థమైందా? అక్కడ ఆవిడకి 150 ఇస్తామంటే నెక్స్ట్ ఉండేది 50. భరణి గారు ఏమనుకుంటే నాకు 50 కాదు 100 ఉన్నట్టు 100 ఉండేది, 100 లేనప్పుడు 150 ఉంది అన్నప్పుడు 150 పోతే 50 ఉంటుంది అన్నప్పుడు నాకు అది నేను ఆవిడకంటే బాగా అని ఆయన చెప్పుకుంటాడు. డెమాన్ అదే చెప్పుకుంటాడు. అండ్ ఈయన కూడా సుమన్ అన్న కూడా ఆవిడకి ఒప్పుకోనాడు. తనుజ గారు కూడా ఆవిడ పర్సన్లో ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా డిజర్వ్డ్ ఉండేవాళ్ళు ఉన్నారని డెమాన్ పోన్ అట్లీస్ట్ ఉన్నాడుగా, మనం యాంగిల్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఆవిడకి 150K రాదు అక్కడ. అది పరిస్థితి అలా ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకుంటే భరణి గారు నేను ఆవిడకంటే ఎక్కువ అన్నప్పుడు మన వర్షంలో అనిపిస్తే అరే ఆయన వెళ్ళేసి వచ్చాడు కదా, ఆయనకి ఎట్లా ఉంటుంది, ఆవిడ ఫస్ట్ నుంచి పోరాడుతున్నారు కదా, ఆటలు ఒక్కటే కదా, టాస్క్ ఒకటే కాదు కదా గేమ్ అంటే, ఆవిడ అన్ని స్ట్రెస్లు పట్టుకొని ఉన్నారు. ఈయన ఇంట్లోకి వెళ్ళాడు, ఫ్యామిలీ చూసాడు, ఫ్యామిలీ వచ్చింది, అంతా బాగుంది, వెళ్ళేసి వచ్చాడు. కానీ ఆవిడ ఫస్ట్ నుంచి పోరాడుతున్నారు, అది వేరే యాంగిల్లో ఉంటుంది. బట్ మనకు అర్థమవుద్ది. కానీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోలేరు కదా. భరణి గారు నాకు కాదు నేను 50 తీసుకుంటాను 150 ఆవిడకి ఇస్తానని అంటారా? ఆవిడ వర్షన్ వాళ్ళ వర్షన్లో రైట్, కానీ మన వర్షన్లో షీ డిజర్వ్స్, ఇది 150 కూడా డిజర్వ్సే. బట్ డెమాన్ పవన్తో పోల్చుకుంటే నేను 150కి ఆవిడ డిజర్వ్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే కంటెంట్ పరంగా చూస్తే సంజన గారు ఇచ్చారు, డెమాన్ పవన్ కూడా ఆ ట్రాక్ గేక్ అన్ని కంటెంట్ ఇచ్చాడు. అండ్ ఎఫర్ట్స్ పెట్టాడు, కాంట్రిబ్యూషన్ చేశాడు షో కోసం, అతని టాస్క్లు ఆడాడు, అన్నీ చేశాడు. డెమాన్ పవన్ 150 కాకుండా సంజన గారు డెమాన్ పవన్ కంటే హైలైట్ అంటే నేను ఒప్పుకోను. బట్ భరణి గారి కంటే హైలైట్, సుమన్ శెట్టి గారి కంటే హైలైట్. అంటే సిచ్యువేషన్ ఏం ఆవిడకి పాజిటివ్ అవ్వాలని రాసి పెట్టింది, ఆ సిచ్యువేషన్స్ అన్నీ అలాగే క్రియేట్ అయినాయి. సంజన గారికి ప్లస్ అంతే. తర్వాత సరికి సంజన గారికి ప్లస్ కాబట్టి మనం అందరినీ బూతులు తిట్టేసి అందరూ వాళ్ళ రాంగ్ అని చెప్పే సిచ్యువేషన్ కోలేవు. తర్వాత సరికి సంజన గారు ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఓకే చెప్పా తనుజకి, కానీ ఇలా రివర్స్ వేస్తారు అనుకోలేదు. నేను చూడు అందరికీ ఓకే చెప్పాను, తనుజకి ఓకే చెప్పాను, సుమన్కి ఓకే చేశాను, వాళ్ళు రివర్స్ వేస్తారని అనుకోలేదు. బట్ సిచ్యువేషన్ అలా ఉంది, చెప్పలేరు, ఏం చేయలేరు. సంజన గారు బాధపడుతున్నారు. సంజన ఇమ్ము ఎందుకు భరణి నాకు వెనకాల ఉన్నాడు ఇలా అనేసి అనగానే ఇమాన్యుల్ బాగా మాట్లాడు. ఆయన టాస్క్లో ఉన్నాడు కదా మమ్మీ, అక్కడ ఉండేది మళ్ళీ 50 వారు ఎవరికి వాళ్ళు నిలబడతారు అనేది పాయింట్ రైట్ ఉంది, దాంట్లో తప్పేలేదు. నెక్స్ట్ వచ్చరికి సంజన ఇమ్ము అయిపోయిన తర్వాత సంజన గారు డెమాన్
నువ్వు వచ్చి అక్కడ నాకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు డెమాన్ వచ్చి ఊరికి కూర్చుంటాడు, నువ్వు వచ్చి నాకు అక్కడ సపోర్ట్ చేయలేదు, నేను ఇప్పుడు సపోర్ట్ చేయాలా అనగానే చేయకపోకుండా అన్నారు. చేయకపోతే నాకేం ప్రాబ్లం లేదనేసి అన్నాడు. సిచ్యువేషన్ అలా ఉందని. లాస్ట్కి డెమాన్కి సుమన్ వచ్చాడు. సుమన్ అన్న పట్టుకొని డైరెక్ట్గా ఏందాక సుమనానికి ఇచ్చాడు డెమాన్. బట్ స్టిల్ ఆయన సిచ్యువేషన్ చూడండి, ఎవరికైనా కూడా ప్రాబ్లం ఉంది మామ అక్కడ. ఆయన వచ్చి డైరెక్ట్గా ఎవరికి ఇస్తున్నావు అన్న అంటే డెమాన్ భరణి గారికి ఇస్తున్నా అని ఫీజులు ఎగరగొట్టాడు. ఆయన తప్పడదామా? ఇందాక వచ్చి డెమాన్ వచ్చి ఇతనికి ఇచ్చాడు, అలా ఇచ్చాడని చెప్పేసి ఇతనికి ఇద్దామా? అతనికి ఏంటి ఫస్ట్ నుంచి నిలబడ్డది ఒక భరణి గారే. మన టాస్క్లో కూడా అందరూ నిలబడిపోతే 4 వచ్చి నిలబడి అతనికి లేపారు అతన్ని. దానివల్లే సేవ్ అయ్యాను అనుకుంటాడుగా. ఇప్పుడు భరణి గారి కోసం నిలబడాలిగా, డెమాన్ చేయలేడు కదా. అతని సిచ్యువేషన్ రాంగ్ సిచ్యువేషన్లో వచ్చింది, అందరిది టఫెస్ట్ సిచ్యువేషన్. కాబట్టి భరణి గారు అన్నారు. కానీ లాస్ట్కి వాళ్ళు ఎవరు హెల్ప్ చేయనేసరికి భరణి గారికి కాకుండా డెమాన్కి ఇచ్చాడు. అలాగని భరణి గారికి ఇస్తే మనం తిప్తాం, ఏంటయ్యా స్వామి డెమాన్ ఇచ్చిన తర్వాత భరణి గారికి ఎలా ఇస్తాను. బట్ భరణి గారికి ఇవ్వకుండా డెమాన్కి ఇచ్చినా కూడా తప్పుగానే పడతాం. సిచ్యువేషన్ అలా ఎరేజ్ చేయనిమో, అలా ఎరేజ్ ఇలాంటి టాస్క్ పెట్టాడు అక్కడ. సో ఇచ్చిన తర్వాత భరణి గారికి సపోర్ట్ చెప్పాడు కూడా. డెమాన్ ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు, అతను కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు, తన వల్ల గొడవలు ఏం లేవు కూడా ఇక్కడ హౌస్లో అది అన్నాడు. మొన్న ఏం చెప్పాడు, వీళ్ళిద్దరు గొడవ వేసుకుంటే నసానాడు రీతు చౌదరి వీళ్ళిద్దరు, ఈరోజు తన వల్ల గొడవలు ఏం లేవు హౌస్లో. సో అంతే, సిచ్యువేషన్ దగ్గర చెప్పాలి తప్పదు. ఇంకా ఆయనకున్న సిచ్యువేషన్ అది. భరణి గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అన్న ఇట్లా ఫస్ట్ నీకు వేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు సపోర్ట్ చేయనంటే నేనేం చేస్తాను, ఇప్పుడే చూడన్నా కావాలంటే అందరూ నువ్వు అక్కడ తప్ప మిగతా వాళ్ళందరూ అతనికి అప్రూవ్ చేశారంటే నీకు క్వైట్ ఆపోజిట్ వాళ్ళందరూ చేసేవాళ్ళు, నీకు వచ్చినా కూడా అది వచ్చేది కదా అని చెప్తే నాకు అర్థమైందిలే అంటాడు. బాగా అర్థం చేసుకున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీట్గా. తర్వాత సంజన గారు యాక్సెప్ట్ చేస్తారు అతనికి. భరణి గారు ఒక్కరే యాక్సెప్ట్ చేయరు, మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. సంజన గారు యాక్సెప్ట్ చేసేటప్పుడు మాట్లాడే మాటలు సూపర్. నేను సపోర్ట్ చేస్తాను, హీ డిజర్వ్స్, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ కూడా. ఇందాక ఏంటంటే పెద్ద అమౌంట్ ఒకటే ఉండింది కాబట్టి నాకు ఇవ్వలేకపోయాడుతాను, నేను అర్థం చేసుకున్నా అనే మాట సూపర్ మాట్లాడారు సంజన గారు. ఇమాన్యుల్ కూడా యాక్సెప్ట్ చేశాడు, తనుజ కూడా యాక్సెప్ట్ చేసి హీ డిజర్వ్స్ అన్నది. తర్వాత సుమనన్న భరణితో చెప్పేశాడు, చెప్పిన తర్వాత ఆయన కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇమాన్యుల్ చెప్తున్నాడు కామెడీగా, అరే వీడికి పోయి ఎందాక ఇచ్చినందుకు ఏంట్రా ఆయనంట నేను ఎవరికి ఇస్తానంటే భరణి అన్నకిస్తానంట, ఏంట్రా వీడు పోయా మోసం అనేసి బాధపడ్డాడు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవ్వుకుంటా ఉన్నారు ఆయన సుమనన్న చెప్పింది. తర్వాత భరణి గారు 0 తీసుకున్నా అంటే సంజన గారు ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ రౌండ్లో సంజన గారు పట్టుకున్నారు బాల్. పట్టుకొని ఆవిడ చేతిలో ఉందిగా, 0 ఎవరికి ఇవ్వాలని లేదన్నారు ఆవిడ కూడా. కానీ 50K ఉంది నాకు తీసుకొని 0 వచ్చేసరికి భరణి గారికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఇక్కడ బాధేసింది బావ నాకు. ఇక్కడ హౌస్ మేట్స్ కొంచెం చివుక్కుమన్నది, ఒక 30-40% చివుక్కుమన్నది. ఇక్కడ కొంచెం ఆవిడకి హెల్ప్ చేసి ఉండాల్సింది, ఇక్కడ వీళ్ళు తప్పు చేశారనిపించింది నాకు. హౌస్ మేట్స్ అందరూ ఆవిడే బాల్ పట్టుకున్నారు, ఆవిడే పట్టుకొని ఆవిడ వేరే వాళ్ళకి 0 ఇచ్చారు. ఆవిడ 50 ఉంచుకోవడంలో ఏముంది తప్పు, 0 బాల్ కూడా పట్టుకున్నారు. 50కి కూడా డిజర్వ్ కదా, బాల్ పట్టుకున్నారు కాబట్టి ఆవిడకే ఇద్దాం అనుకున్నాను మాట యాడ్ చేస్తే ఎవరు ఏమనలేరు, కనీసం ఆ మాట ఇవ్వడానికి. ఆవిడే పట్టుకుని ఆవిడే ఇచ్చిందని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు 0కి, ఎవరు. ఒక్క ఇమాన్యుల్ తప్పదు కాబట్టి అతను యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మమ్మీ కూడా యాక్సెప్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ నాకు అనిపించింది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా 0కి, తప్పదు కదా. ఆవిడ బాల్ పట్టుకున్నప్పుడు ఆవిడ బాల్ పట్టుకున్న ఆవిడనే తీసుకొచ్చి మళ్ళీ 0 ఇప్పించేశారు. ఫస్ట్ బాల్ పట్టుకుని ఆవిడ 0 ఇచ్చిన వాళ్ళకి ఒప్పుకోలేకపోయారు. బట్ అక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చూసే యాంగిల్ వేరే రకం ఉంటాయి. అందరూ క్లోజ్ సర్కిల్లో ఉన్నారు. సుమనన్న ఉన్నాడు, సుమనన్న భరణి గారికి 0 అంటే ఒప్పుకుంటా, భరణి గారితో ఒప్పుకుంటాడా. ఆ తర్వాత సరే డెమాన్ పవను తను 0 ఇస్తానంటే ఎవరికి 0 అని ఇష్టం లేదనేసి చెప్పి సంజన గారికి నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పాడు. సంజన గారికి నేను యాక్సెప్ట్ చేస్తాను 0 ఇవ్వడం అన్నాడు. కానీ ఇతనికి ఒప్పుకునే వాళ్ళు ఇద్దరు ఒప్పుకోవాలి. ఎవరు? సుమనానికి ఒప్పుకున్నారు, ఇదే భరణి గారికి ఒప్పుకున్నారు. ఏమన్నానంటే ఇద్దరు 0నే కానీ సూపర్గా ఆడేవని చెప్పాను మమ్మీకి కూడా, అదే అన్నకి భరణి అన్నకు కూడా సూపర్గా ఆడేవని చెప్పాను. బట్ ఎలా ఇవ్వాలంటే నేను సంజన వైపు నిలబడతాను ఒకవేళ నిలబడాలంటే అన్నాడు. కళ్యాణ్ హౌస్ మేట్స్ 0 భరణికి అపోజ్ చేశారు. హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు. ఇవ్వాలని అంటే ఎవరు అనలా, ఒక డెమాన్ కూడా అనలేదు, ఎవరు అనలేదు. 0 ఎవరికి ఇవ్వదలుచుకోవాలి ఎవరు కూడా. ఇంక దానికి ఏం చేస్తాం, ఎవరు ఇవ్వదలుచుకోవాలి. అలా అయిపోయింది అనమాట. దాంట్లో ఇక్కడ ఒక్కచోట ఆవిడకి ఇచ్చిండే బాగుండని అనుకున్నా, బట్ స్టిల్ చేంజ్ చేయలేం ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళకునే. తర్వాత బిగ్ బాస్ 50K మీరందరూ డిసైడ్ చేసి జెన్యూన్గా అందరూ కలిసి చెప్పేసేయండి అన్న తర్వాత ఒక్కొక్కరు వచ్చి చెప్పారనమాట. ఇమాన్యుల్ 50K సంజనాకి ఇస్తామన్నారు, సుమనన్న 50K భరణి గారికి అన్నారు. సుమనన్న భరణి అన్న ఫస్ట్ వెళ్ళి రాగానే నేనే సుమనన్న చిక్కుపోయాడు ఇక్కడ. ఫస్ట్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 4 వారాల నుంచి బాగా ఆడుతున్నాను అంటే అంతకుముందు బాగా ఆడలేదని సంజయ్ గారు పర్ఫెక్ట్ పాయింట్ తీసుకొని వచ్చి చెప్పారు. నేను ఫస్ట్ నుంచి ఆయన బ్రేక్ అయినా వచ్చింది, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను కదా అనే పాయింట్ కానీ వాళ్ళు ఒప్పుకోవాలి, అది కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ కూడా తప్పు అనిపించారు. తర్వాత సంజయ్ గారి వైపే వెళ్తా అన్నాడు, నేను సంజయ్ గారి వైపే వెళ్తా అనేసి ఇమాన్యుల్ చెప్పాడు.
కళ్యాణ్ వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే డెమాన్ కూడా సంజయ్ గారు వైపే వస్తాయన్నాడు. అంటే ఇద్దరు అటు ఇద్దరు ఇటు వెళ్ళిపోయా. డెమాన్ అండ్ ఇమాన్యుల్ సంజయ్ గారికి, తనుజ అండ్ సుమన్ అన్న భరణి గారికి వెళ్ళారు. దానివల్ల ఈక్వల్ అయ్యేసరికి కళ్యాణ్ ఓటు కీలకమైంది. కళ్యాణ్ ఏం చేశారంటే నేను అన్నీ కన్సిడర్ చేసి గేమ్ అంటే టాస్క్ కాదు, గేమ్ అంటే మైండే కాదు, ఆల్ ఇంక్లూడ్ అయ్యి సంజన కన్నా భరణి బెటర్ అనిపిస్తుంది ఏదో ఒక పాయింట్లో అనేసి సంజన గారికి కాకుండా భరణి గారికి 50 ఇచ్చి సంజన గారికి 0 చేశాడు. ఇక్కడ తప్పు చేశాడని అనిపించింది నాకు కళ్యాణ్. అంటే అందరూ అన్ని పాయింట్లో ఈ పర్టికులర్ పాయింట్లో ఈ 2 రౌండ్లో లాస్ట్ 2 రౌండ్లో వీళ్ళందరూ తప్పు చేశారని అనిపిస్తుంది. కొంచెం ఆలోచించుకొని ఆయన బయటికి వెళ్ళేసి వచ్చాడు. ఈవిడ ఫస్ట్ నుంచి ఆ ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఏదో ఒకటి ఆడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారని ఉంది కదా క్లియర్గా. ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చారు, ఆవిడకి ఆ స్ట్రెస్లో కూడా ఆడుతున్నారు, ఎన్ని పడ్డా కూడా ఆవిడ నిలదొక్కుని ఉన్నారు కదా, అవన్నీ ఆలోచించుంటే బాగుంటుంది అని అనుకున్నా. ఇవ్వాల్సింది, తప్పు చేశారని అనిపించింది. బట్ ఒక యాంగిల్లో సాఫ్ట్ కార్నర్ ఏమొస్తుందంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే మనం చూసే యాంగిల్ వాళ్ళు చూడలేకపోతారు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇష్యూలు ఉన్నాయి. సంజయ్ గారు ఇప్పుడు కళ్యాణ్కి పర్సనల్ ఇష్యూలు ఉన్నాయి, సెలబ్రిటీతో తిరిగేమన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏదో పెద్ద పాయింట్లు అన్నారు, 2-3 సార్లు అన్నారు, ప్రొఫెషనల్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాంటప్పుడు అవన్నీ వస్తాయి వాళ్ళకి. పర్సనల్ ర్యాపో కూడా ఆలోచిస్తారు. అప్పుడు ర్యాపో ఆలోచించినప్పుడు భరణి గారితో ఇతను కొంచెం ర్యాపో ఉంది, సంజయ్ గారితో కంపేర్ చేసుకుంటే ఆ రకంగా ఆలోచించుకొని ఇస్తారు. బట్ మన యాంగిల్ ఏమంటావు, అయ్యో పాపం రా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ 0 రిజర్వ్డ్ ఏంట్రా, ఆవిడ ఇచ్చిన కంటెంట్, ఆవిడ చేసిన ఇది కాంట్రిబ్యూషన్ సీజన్కి బాగుంది కదా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎంతో కొంత కళ్యాణ్ ఆలోచించి తనకి 0 ఇవ్వకుండా భరణి గారికి 0 ఇచ్చుంటే బాగుంటుంది. భరణి గారి 0 డిజర్వ్డ్ అంటే 0 డిజర్వ్డ్ కాదు, యాక్చువల్గా 0 డిజర్వ్డ్ చూసుకుంటూ వస్తే ఎవరు డిజర్వ్డ్ కాదు, అక్కడ ఎవరు ఇచ్చేది వాళ్ళు ఇచ్చారు. బట్ కొంచెంలో కొంచెం సుమనానికి 0 ఇచ్చాల్సింది, కానీ సుమనానికి ఫస్ట్ 100 ఇచ్చారు. సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయినాయి. భరణి గారికి 0 ఇవ్వాలని కాదు, బట్ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయినప్పుడు సంజయ్ గారు భరణి గారితో కంపేర్ చేస్తే భరణి గారు వెళ్ళేసి వచ్చారు. ఆ ఒక్క పాయింట్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవిడ వెళ్ళలేదు, ఈవిడ ఫస్ట్ నుంచి ఏదో ఒకటి పోరాడుతూనే ఉన్నారు. ఇలా కన్సిడర్ చేసి ఉండాల్సింది. బట్ చెప్పగా ఎవరిని గట్టిగా తిట్టే పొజిషన్ కానీ గట్టిగా భావాలని చేశారు, అన్యాయం చేశారు అనేసి అన్నానికి సిచ్యువేషన్ లేదు. బట్ సంజయ్ గారికి అన్యాయం జరిగిందని చెప్పే సిచ్యువేషన్ అయితే ఉంది. పాపం ఆవిడ 0కి అయితే డిజర్వ్డ్ కాదు. ఇది ఆవిడకి పాజిటివ్గా చెప్పగలం కానీ ఎవరిలోని గట్టిగా నెగిటివ్ అనే సిచ్యువేషన్ కాదు, ఎవరి పాయింట్లో కూడా. తర్వాతసరికి జైలుకి సంజయ్ గారు అన్నారు. సో సంజయ్ గారు ఇప్పుడు బాత్రూంలో మాట్లాడిన మాట కూడా పదునైన మాటలు, తెలివైన మాటలు. ఆవిడ ఎలా జనాల ముందు ఆవిడ ప్రజెంట్ చేసుకోవాలి, ఆవిడ పాయింట్లు పెట్టాలన్నా అలాగే పెట్టారు, పాజిటివ్ పెట్టారు, తెలివిగా పెట్టారు. బాత్రూంలో లాస్ట్ వీక్ సుమనానికి మోటివేట్ చేశారు, నిజంగానే చేశారు, అయినా సపోర్ట్ చేయలేదు. జోక్స్ వేశాను, అయినా సపోర్ట్ చేయలేదు. తనుజాకి ఎంత హెల్ప్ చేశాను, జనాలు లోపల ఎలా ఉన్నారు అనేది బయటపడుతుంది. తనుజాకి క్యాప్టెన్సీ టాస్క్లో బాగా క్లోజ్ అయినటువంటి మన నిఖిల్కి సపోర్ట్ చేయకుండా తనుజాకి సపోర్ట్ చేసామని కూడా బాధపడుతున్నాను. ఇక్కడ నేను ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయను. నిఖిల్కి కాకుండా తనుజాకి సపోర్ట్ చేయను, తనుజా గారు సాక్రిఫైస్ చేస్తున్నారు, తనుజా గారికి హెల్ప్ చేస్తున్నారు. అది దానికి ఇచ్చుకోవాలి కదా, రివర్స్ దానికి ఇచ్చారు. నిఖిల్కి సపోర్ట్ అనేది దాంట్లో పాయింట్ కూడా ఉంది. ఆవిడ నిజంగానే తనుజా గారికి సపోర్ట్ చేయాలని కూడా చేయలేదు. అక్కడ అతను బలవంతుడు కాబట్టి పెట్టారు. ఇది పెద్ద పాయింట్ యాక్సెప్ట్ చేయను నేను, బట్ ఓకే ఆవిడ తెలుగుగానే పెట్టారు. తనుజ వస్తుంటే సంజయ్ గారు గివ్ మీ సమ్ టైం అన్నారు. ఎందుకంటే ఎందుకు నాకు వేయలేదు కదా అనే కోపంలో ఆ ఇదిలో నాకు కొంచెం టైం అనేసి పంపించారు. తర్వాత ఇమాన్యుల్ వచ్చాడు, ఇమాన్యుల్ దగ్గర కూడా బాధపడ్డారు ఆవిడ. కష్టంగా ఉంది ఏమో ప్రతి వారం అంటే, నిజంగానే ప్రతి వారం అంటే ఒక 3-4 టైమ్స్ ఆవిడని ఎవడు పట్టించుకోకుండా ఒంటరిగా నిలబెట్టింది ఉంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక్క సంజయ్ గారు తప్ప ఎవడో నిలబడలేడు అంత గట్టిగా, అంత ధైర్యంగా హౌస్లో. దానికి ఈవిని అప్రిషియేట్ చేయొచ్చు. దాని విషయంలో ఈవిడ హీరో, 0 కాదు. దాని విషయంలో మాత్రం కొంచెం బాధపడ్డారు. ప్రతి వీక్ నాకే బంపర్ ఆఫర్, పెట్రోల్ అయిపోయిందిరా, మంచి భలే క్యూట్గా మాట్లాడారండి. క్యూట్ ఇక్కడ చాలా పాజిటివ్గా క్యూట్ కనిపించారు, ప్యూర్ సోల్లా కనపడరు. అంటే ఏది అనిపిస్తుంది మాట్లాడతారా, వితౌట్ ఎనీ ఫిల్టర్ అన్నాడు కనిపిస్తుంది. పెట్రోల్ అయిపోయింది, కొత్త బట్టలు కూడా వచ్చినాయి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కొత్త బట్టల గురించి మాట్లాడుతున్నారు ఆవిడ. ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, ప్రతి వీక్ నాతోనే అవుతుందంటే ఎలారా అనేసి బాధపడుతున్నారు. నేను ఇక్కడ పెద్ద ఎమోషనల్ ఫూల్ రా, అందరిని నమ్మేస్తాను, అందరితో ఉంటాను, అందరూ నాకే వేస్తారు అన్నట్టు చెప్తుంది పాపం. సంజయ్ గారు లాస్ట్కి డెమాన్ పవన్లా జైలు బట్టలు రాలేదా అనేసి ఇమాన్యుల్ వీళ్ళిద్దరు ఫన్ చేస్తుంటే నవ్వుకుంటూ మళ్ళీ వెళ్ళిపోరు. రికవర్ అవుతారు, వెంటనే రికవర్ అవుతున్నారు. ఎమోషనల్గా అంతే డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఓవర్ సింపతి కోసం ట్రై చేయరు సంజయ్ గారు. అదే ఆవిడకి పాజిటివ్ అవుతుంది. దట్ మే బీ హర్ గేమ్. అంటే ఆ స్ట్రెంత్గా ఇట్లానే ఉంటుంది, జనాలకు నచ్చుదని కూడా ఆవిడకి తెలుసు. ఎందుకంటే 2వ సారి వస్తున్నారు. స్టిల్ గేమ్ పరంగానే ఏం పరంగానే దాని స్ట్రెంత్ని ఎమోషన్ని ఆపుకోవడం అంటే చిన్న విషయం కాదు ఆవిడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఇమాన్యుల్ సంజన మొన్న ఇది ఫెయిర్ కాదు అని పెట్టాడు. ఏంటో జైల్లోకి వెళ్ళిన తర్వాత మమ్మీ ఏదో జరుగుతుంది మమ్మీ, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని రాసున్నాడు, అక్కడ ఏదో జరుగుతున్నాడు, ఆ బోర్డు పెట్టున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, అది చెప్తున్నాడు. నెక్స్ట్ టాస్క్ చివరి అవకాశం ఇస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని ట్విస్టులు చెప్తారో ఏమి ఇస్తుందో తెలియదు. ఫైనలిస్ట్ అవ్వడానికి చివరి అవకాశం ఇంకొకరికి ఇస్తున్నాను, ఇంకొకరికి ఇమ్యూనిటీ ఇవ్వబోతున్నాడు. ఇది ఎంత దరిద్రం అంటే ఇంకొకరికి ఇమ్యూనిటీ ఇవ్వడం ఏంటి, టికెట్ టు ఫినాలే పెట్టి పెంట చేసేసారు కళ్యాణి పాపం.
అదే టికెట్ టు ఫినాలే మళ్ళీ పెట్టడం అన్నట్టు కదా. టికెట్ ఇమ్యూనిటీ అంటే ఏది? ఇట్ ఈస్ నథింగ్ బట్ టికెట్ టు ఫినాలే. మళ్ళీ ఇమ్యూనిటీ ఇస్తా అంటారు. టికెట్ టు ఫినాలే అనేది ఇమ్యూనిటీ కదా, మళ్ళీ ఇమ్యూనిటీ అంటే టికెట్ ఫినాలే లెక్క కదా. అది ఏం చేయబోతున్నారు ఏంటో, మేబీ ఇది ఏంటో నాకు తెలియదా. ఇవ్వబోతున్నాం అన్నారు. ఏం జరిగినా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ చెప్తున్నా, ఏం జరిగినా అది మిమ్మల్ని ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పేలా చేస్తుందంటే ఏదో చేయబోతున్నారు. నేను ఇందాక ఉదయం స్టార్టింగ్లో చెప్పాను అది. ఈ వారం యుద్ధాలు ఉంటాయి. లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. లీడర్ బోర్డులో టాప్లో ఉండే వాళ్ళు అన్నారు. మళ్ళీ లీడర్ బోర్డులో టాప్ 2లో వచ్చే ఇద్దరు ఆడియన్స్ని ఎదుర్కోవాలి. ఆడియన్స్ అని చెప్పాను కదా, ఆడియన్స్ అంటే వాళ్ళు ఏమనుకున్నట్టు ఓటింగ్ గిటింగ్ ఏదో అనుకున్నాం. నేను చెప్పాను కదా ఇందాక టాప్ 2 ఉన్న వాళ్ళు ఇమాన్యుయల్ అండ్ డెమాన్ కూర్చోబెట్టి లీడర్ బోర్డులో టాప్ 2 ఉండే వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి ఆడియన్స్ క్వశ్చన్లు అడిగారు. అది టాప్ 2 అంటే. ప్రతిసారి 2 టాస్కులు పెడతారనుకుంటా. ఆ టాస్కులు పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది అనుకో. రేపు నుంచి ఇమాన్యుయల్ ఖాళీగానే ఉంటాడని అనుకుంటాం. అలా టాప్ 2 ఇది ఇందాక చెప్పింది ఇక్కడ సెట్ అయింది. నేను ఇందాక ఆడియన్స్ వచ్చి క్వశ్చన్లు అడిగారు చూస్తారా, లీడర్ బోర్డులో టాప్ 2 ఉండడంలో ఒకరిని అడుగుతారు. తర్వాత అతను అవుట్ ఆఫ్ ది టాస్క్ మిగతా వాళ్ళని మళ్ళీ టాప్ 2లో ఉన్నప్పుడు 2 రోజుల తర్వాత 2 టాస్కుల తర్వాత ఏదో జరుగుతుందని అనుకుంటున్నా. తర్వాత సరికి అలాగే లాస్ట్లో ఉన్న మెంబర్స్ ఈ పోరాటం నుంచి ఎలిమినేట్ అయ్యే డేంజర్లో పడతారు. ఇందాక అది చెప్పారు, డేంజర్లో పడతారు. ఈ డేంజర్లో ఉన్న వ్యక్తి దగ్గర ఎలాంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని అనిపిస్తుంది. నెక్స్ట్ టాస్క్ జరిగింది బిగ్ బాస్. సంజన ఈ మొదటి టాస్క్లో పాయింట్స్ మీరు కోల్పోతారు అనేది ఇక్కడ కూడా మళ్ళీ అన్యాయం. మళ్ళీ టాస్క్లో పాయింట్స్ కోల్పోతారు. ఇలా ఇది అయిపోయింది. టాస్క్ కళ్యాణ్ సంచాలక బెటర్. ఇది ఒక అన్యాయం. ఇంకా కళ్యాణ్కి ఇంకా టాస్క్ లేదు, నామినేషన్ లేడు, ఏమీ లేదు, ఖాళీగా కూర్చోవాలి. 2 వారాల నుంచి నామినేషన్ లేడు. ఎంత అన్ఫేర్ అంటే అంత అన్ఫేర్ చూసుకుంటే. ఇది అయిపోయింది ఈ టాస్క్ టఫ్ టాస్కే. ఫస్ట్ బిగ్ బాస్ చెప్పే రూల్స్ చెప్తాను. రూల్స్ ప్రకారం ఫౌల్ అయిన వాళ్ళే చెప్తాను. ఇది ఫౌల్ పెద్దదా అంటే పెద్దది కాదు. ఇక్కడ సంచాలకు కూడా ఫెయిల్ అయ్యాడు. దట్ ఈస్ ఫర్ షూర్. చెప్పాలి కదా, చెప్పకపోతే ఎట్లా, చూసినప్పుడు చెప్పాలి. ఇదేముందంటే కింద రాడ్స్ ఉన్నాయేమో సపోర్ట్ పట్టుకునేటికి ఇవి ఉంటాయి. వాటిని పట్టుకునే బ్యాలెన్స్ చేయడానికి ఆ పిడి ఉంటుంది. పిడి దానికి ఏదో పదం కూడా వాడు బిగ్ బాస్. ఈ ఎపిసోడ్ చూడండి, నేను చెప్పేంత పర్ఫెక్ట్ అంతే స్టేట్మెంట్. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు ఆ పిడి కింద పిడి సపోర్ట్ పిడి మాత్రం పట్టుకొని పైన చెక్క, ఆ చెక్క పట్టుకొని వేయకూడదు. కింద ఆ రాడ్ ఆ చెక్కను చూసారా, కింద పిడి, ఆ పిడి పట్టుకొనే ఇలా ఊపి రొటేట్ చేస్తూ పిడి పట్టుకునే వేయాలని బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. అంతేగాని పైన చెక్క పట్టుకోమని అనలా. దాంట్లో ఇమాన్యుయల్ గురించి తెలుసుగా, ఇమాన్యుయల్ గారి దండయాత్ర ఏమన్నా ఆడుతున్నాడు. ఆయన ప్రతి టాస్క్లు అల్లాడిస్తారు. ఫస్ట్ రౌండ్లో ఒక బాల్ వేసుకోవాలి, దాన్ని తనుజ గారు పూర్తి చేశారు. సెకండ్ ఇమాన్యుయల్ పూర్తి చేశాడు. తర్వాత డెమాన్ పూర్తి చేశారు. ఒక్కొక్కరు పూర్తి చేసుకుంటూ వచ్చారు. కానీ సెకండ్ది ఎవడో పూర్తి చేసి దానికంటే ముందే సెకండ్ది పూర్తి చేశాడు ఇమాన్యుయల్ విత్ ప్రాపర్ రూల్స్. ఆ పిడులు పట్టుకుని వేశాడు. థర్డ్ది ఎవరు సెకండ్ది పూర్తి చేయకముందే థర్డ్ది కూడా పూర్తి చేశాడు అయ్యా ఇమాన్యుయల్. అదిరా ఇమాన్యుయల్ ఆట అన్నట్టుగా అనిపిస్తున్నారు. ప్రతిరోజు ఏ టాస్క్ వచ్చినా వస్తాడు, ఆడతాడు, గెలుస్తాడు, వెళ్తాడు. దట్ ఈజ్ ఇమ్ము. 3 వేస్తాడు, అవుట్ అయిపోయాడు విత్ పర్ఫెక్ట్. ఫస్ట్ లీడర్ బోర్డులో ఫస్ట్ ఇతను పర్ఫెక్ట్గా ఆడాడు. ఆ తర్వాత డెమాన్ పవన్, తర్వాత భరణి గారు సెకండ్ ఫినిష్ చేశారు. తర్వాత డెమాన్ ఫినిష్ చేశారు. తర్వాత తనుజ గారు ఫినిష్ చేశారు. లాస్ట్ మన సుమన్ ఫినిష్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది లాస్ట్ రౌండ్లో 3 వేసే టైంలో భరణి గారు క్లియర్గా ఈ పిడిలు మాత్రమే కాకుండా పిడి పైన పట్టుకొని చేతులు ఏళ్ళు పైన పెట్టేస్తాడు. ఆ చెక్క మీద పెట్టేసి చెక్కతో ఆల్మోస్ట్ చెక్కను పట్టుకొని వేసేస్తాడు. అది ఫౌల్ యాజ్ పర్ ద బిగ్ బాస్ రూల్స్. మీరు ఎపిసోడ్లోనే ఉంది. దాన్ని మళ్ళీ కాదనేది మీరు రాపతం చెప్తున్నాం, వాడేట చెప్తున్నా అంటే నేను ఏం చేయలేడు. తర్వాత తనూజ గారు కూడా లాస్ట్ రౌండ్లో పైన పట్టుకొని వేస్తారు. ఏళ్ళు చేతులు ఉంటాయి, పిడి మీద ఉంటుంది, ప్లస్ చేతులు పైన కూడా పెట్టేస్తారు క్లియర్గా లాస్ట్ రౌండ్లో మాత్రమే. ఇది సంచాలకు కూడా ఫెయిల్యూర్ యాజ్ పర్ ద బిగ్ బాస్ రూల్స్. యాజ్ పర్ ద ఎపిసోడ్ చూసి మాట్లాడుతుంది. లైవ్ లేదని మారుంటే మనకు తెలియదు. నేను లైవ్ ఆ ఎపిసోడ్ చూడాలి, ఆ పర్టికులర్ టాస్క్ చూడాలి. కాబట్టి సంచాలకు ఫెయిల్ అయ్యి వీళ్ళిద్దరు కూడా ఫౌల్ ఆడారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఇది జరిగింది. ఆడారు అంటే ఒప్పుకుంటారు లేదు, మీ ఇష్టంగా ఆడారైతే ఆడారు. తర్వాత సరికి ఇది అయిపోయింది. ఇమాన్యుయల్ గెలిచాడు. లీడర్ బోర్డులో సెకండ్ భరణి గారు వచ్చారు. ఫుల్ హ్యాపీ ఫీల్. ఇది జరిగింది. దీన్ని మీరు కాదనంటారు, అవునంటారు అనేది మీరే చేయండి. సంజన గారికి అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగింది. ఆవిడికి కలిసి కూడా వచ్చింది. ఆవిడ దాంట్లో 50,000, 10,000, 1,00,000, 2,00,000 వేస్తే ఆవిడకి ఒరిగేది ఏం లేదు. బట్ ఇది జరగడం వల్ల అక్కడ ఉండే వాళ్ళు ఏంటి అని ఆవిడకి అర్థమైంది. అండ్ హౌస్ మేట్స్కి అలా చేయడం వల్ల ఆవిడ జీరో ఏంటారు. ఆవిడకి పోయి మరీ దారుణంగా ఆవిడ ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆవిడ అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఉంటున్నప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. నోరు కూడా తెలవండి సుమన్ శెట్టి అన్నకి 1,00,000 ఇచ్చారు. ఏంట్రా మీరు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ సిచ్యువేషన్స్ చాలా క్రియేట్ అయినాయి. అంతేగాని వాళ్ళందరూ వాంటెడ్గా ఇచ్చింది కాదు. అది నేను చెప్పాలను పాడిన రివ్యూలో. అండ్ సంజన గారికి కలిసి వచ్చింది. ఎందుకంటే ఆవిడకి పాజిటివ్ ఎపిసోడ్. షీ డిజర్వ్స్ టు గెట్ అట్లీస్ట్ 101.5 lakh. బట్ 0 వచ్చింది కదా. కాబట్టి దానికి కాంపన్సేటెడ్గా జనాలు సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అది పాజిటివ్ ఎపిసోడ్ జరిగింది. ఆటోమేటిక్గా అయ్యో పాపం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వస్తుంది కూడా. ఎందుకంటే జైల్లో కూడా వేశారు మళ్ళీ. సో బిగ్ బాస్ కూడా ఇది క్రియేట్ చేయాలని ఎవరో ఒకరికి క్రియేట్ చేయాలని ఉండవు. అది సంజన గారు క్రియేట్ అయింది. మేబీ సంజన గారు క్రియేట్ అవుతున్న బిగ్ బాస్కి తెలిసి ఉంటుంది.
ఎందుకంటే ప్రతిసారి మొండి చేయించేది సంజన గారికి. ఓవరాల్గా సంజన గారికి ఇట్స్ బిగ్గెస్ట్ ప్లస్. ఈ దెబ్బతో టాప్ 5 దాకా వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వెళ్తారు అనుకుంటున్నా కూడా, బట్ చూడాలి. ఎందుకంటే చెప్పలేము, ఈ బిగ్ బాస్ ఈ వారం ఒకసారిగా ఇది వచ్చిన సింపతి ఏదవుతుందో మళ్ళీ వెంటనే 2-3 పర్ఫార్మెన్స్లు సుమనను భరణి గారు ఇచ్చేసారనుకో మళ్ళీ వస్తుంది. అది మా న్యూట్రల్ వేలో చెప్పాలంటే ఇది ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు 2 రోజులు తిట్టాలంటే ఇంకేది.